ఉషోదయం అండి అందరికీను. ఈ రోజున మనం ఇంతవరకు కావ్య ప్రకాశం పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది. అందరూ చక్కగా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ఉల్లాసంలో ఒక భాగం కానీ లేదా పూర్తి ఉల్లాసం కానీ చెప్పడం జరిగింది. అందరూ చాలా చాలా బాగా చెప్పారు. ఆ విధంగా మనం కావ్య ప్రకాశాన్ని పూర్తి చేసుకున్నాము. ఈ రోజున ఈ కావ్య ప్రకాశానికి సారాంశంగా భాగ్యలక్ష్మి గారు చెప్తా ఉన్నారు మనందరి కోరికపై. వారికి ధన్యవాదాలు తెలుపుతూ భాగ్యలక్ష్మి గారిని క్లాస్ స్టార్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. భాగ్యలక్ష్మి గారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వేభ్యः నమస్కారः. ఈరోజు మనం కావ్యప్రకాశ గ్రంథాన్ని పరీక్షల దృష్ట్యా పునశ్చరణ చేసుకునేటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ కలుసుకున్నామండి. దీన్ని లోతుగా కాకుండా పరీక్షలకు మనకి ఎంత మాత్రం అవసరం పడుతుందో దానిని ఆధారం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. దీనిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా, నేను ఏదైనా ఒక అంశాన్ని వదిలిపెట్టినా కూడా అది మీరు గుర్తించుకొని దాన్ని సరిదిద్దుకోగలరని ప్రార్థన. ఎందుకంటే నేను రాసే సమయంలో ఒక ఆర్డర్ వైజ్గా రాసుకుంటూ వచ్చినప్పుడు ఎక్కడైనా ఒక తప్పు దొరికే అవకాశం కూడా ఉంటుంది కనుక అటువంటివి ఏవైనా ఉన్న సహృదయంతో స్వాగతిస్తానని ఆశిస్తూ ఈరోజు కావ్యప్రకాశ గ్రంథంలోకి వెళ్తున్నామండి. ముందుగా గురువు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. చక్కగా కావ్య ప్రకాశాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అనంతకృష్ణ సార్కి ధన్యవాదాలు. మీరు కంటిన్యూ చేయండి. నిన్న మనం నేర్చుకున్నటువంటి నిరుక్తము, ఈరోజు కావ్య ప్రకాశము, ఇవి రెండు కూడా నేను పూర్తిగా అనంతకృష్ణ గారి తరగతులు విన్న తర్వాత నేను అవగతం చేసుకున్నటువంటి అంశాలన్నీ కూడా క్రోడీకరించుకొని నేను రాసుకున్నటువంటి ఈ కావ్య ప్రకాశాన్ని మన గ్రూప్ సభ్యులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథాలలో మమ్ముటినిచే రచింపబడినటువంటి కావ్య ప్రకాశ గ్రంథానికి అత్యంత వైశిష్టమైన స్థానం ఉంది. అలంకార శాస్త్ర వాంగ్మయంలో అనేక శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి శాస్త్ర విశ్లేషణమునంతటినీ కూడా మమ్మటుడు తన కావ్య ప్రకాశంలో అత్యద్భుతంగా పదిలపరిచాడనటంలో ఎలాంటి సందేహము లేదు. వేదాంత శాస్త్రంలో శ్రీ శంకరాచార్యుల శారీరక భాష్యం వలె, వ్యాకరణ శాస్త్రంలో పతంజలి మహాభాష్యం వలె కావ్య ప్రకాశం భవిష్యత్కాలిక వ్యాఖ్యానాలకు వివరాలన్నింటికీ కూడా మూలమైంది. కావ్య శాస్త్రంలో ఒక వైశిష్ట్యమైన శాస్త్రంగా అలంకార శాస్త్రాలకు ధీటుగా నిలబడినటువంటి మమటాచార్య కావ్య ప్రకాశం ఒక తలమానికంగా కావ్య ప్రపంచంలో ఒక తలమానికంగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ముందుగా కావ్యము అనేది నిర్వచించడం అనేది చాలా కష్టతరమైనటువంటి అంశం. ఎందుచేతనంటే కావ్యం యొక్క మూలతత్వము సౌందర్యం కావటమే. ఈ సౌందర్యం అనేది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్క రీతిలో దుర్గోచరం అవుతూ ఉంటుంది. వేదాలలో ఈ కవి అనేటువంటి శబ్దాన్ని ముందుగా పరమాత్మ పరంగా వాడటం జరిగింది. అందుకే కవి అనే శబ్దానికి ఋషి, ద్రష్ట, స్రష్ట అని వ్యవహరించటం జరిగింది. నా ఋషి కురితే కావ్యం అని కూడా వ్యాఖ్య ఉంది. కవిక్రాంతదర్శి కావ్యానికి పరమ ప్రయోజనం ఆనందం. ఆనందంతో పాటు ఉపదేశం కూడా ఉన్నప్పుడే అది విశ్వశ్రేయస్సును కలిగించేటువంటి కావ్యంగా భాసిల్లుతుంది. కవిత్వం అంటే ఛందోబద్ధ రచన. ఉత్తమ కవిత్వం ఎప్పుడూ కూడా పొంగి పొరలు వచ్చేటువంటి అనుభూతులతో నిండిపోయి ఉంటుంది. అందుచేత భావావేశ భావనల శబ్దస్వరూపమే కవిత్వంగాను, సౌందర్యాన్ని లయాత్మకంగా సృష్టించడే కవిత్వంగాను మనం అనేక వివరణలను, అనేకమైనటువంటి నిర్వచనాలను కూడా మనం చూసి ఉన్నాం.
ఈ కావ్యం అనేటువంటిది కవి యొక్క భావాలు, ఆలోచనలు, అనుభవాలు లేదా వారిలో నిబిడీకృతమైనటువంటి కొన్ని అంశాలను అందమైన భాషలో లయతో వ్యక్తీకరించేటువంటి ఒక రచన. సౌందర్యోపాసన అనేటువంటిది మానవుని యొక్క సహజ లక్షణం. ఈ సౌందర్యాన్ని ఇనుబడింపజేసుకొని మరింత ఆకర్షణీయంగా కనబడడానికి ఏ విధంగా అయితే తరుణులు ఆభరణాలను ధరించడం ద్వారా అనేక ప్రక్రియలను ఉపయోగించుకుంటూ తమను తాము అలంకరించుకుంటారో ఆ విధంగా కావ్య కన్యలకు కూడా కావ్య శరీరమైన శబ్దార్థాలను అలంకరించడం ద్వారా ఆ కావ్యం పాఠకులను మరింతగా ఆకట్టుకుని కావ్య ముఖ్యోద్దేశమైనటువంటి భావస్ఫోరకతని, రసస్ఫోరకతని కలిగించడంలో మరింతగా కృతార్థతను పొందుతుంది. ఇతపూర్వం చెప్పుకున్నట్టుగానే దీని అంతటికీ కారణం మూలతత్వమే సౌందర్యం. ఇది కావ్యం యొక్క మూలతత్వం. అట్టి సౌందర్యాన్ని వివిధ రకాలైనటువంటి పండితులు వారి వారి ధోరణులలోనూ వారి వారి రీతులలోనూ అనేక రకాలైనటువంటి రచనలు చేసి ఉన్నారు. అయితే భారతీయ పండితులు, పాశ్చాత్య పండితులు కావ్యాన్ని నిర్వచించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. వారిలో కొంతమంది ఈ అలంకారాలకు అలంకారికులు యొక్క నిర్వచనాలను మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేస్తున్నాం. భరతుడు ఇతివృత్తంతో కావ్య శరీరమని, అంటే ఇతివృత్తం కావ్యానికి శరీరం లాంటిదని, విద్యాధరుడు కవయతి వర్ణయతి ఇది కవిహి తస్య కర్మ కావ్యం అని, అంటే కవి అనేవాడు దర్శించువాడు మరియు వర్ణించువాడు, ఆ పనియే కావ్యం అని వ్యాఖ్యానించారు. ఇక భట్టగోపాలుడు కౌతి శబ్దాయతే రసభావాస్ ఇది కవి తస్య కర్మ కావ్యం, అంటే తన శబ్దాలతో రసభావాలను కలిగించువాడు అతను చేసే పని కావ్యం అని చెప్పారు. ఇక మమటాచార్యుడు లోకోత్తర వర్ణన నిపుణ కవికర్మ కావ్యం అని వ్యవహరించారు. అంటే లోకోత్తరమైన వర్ణనా నిపుణత్వం కలిగిన కవి యొక్క పనే కావ్యం అని చెప్పారు. ఇక అభినవగుప్తుడి యొక్క వ్యాఖ్య ప్రకారం కవనీయం, వర్ణనీయం కావ్యం అంటే దర్శనీయం, వర్ణనీయం కావ్యం. ఇక పండితరాజ జగన్నాథుల యొక్క వ్యాఖ్య ప్రకారంగా తన రసగంగాధర గ్రంథంలో రమణీయార్థ శబ్ద కావ్య అని రమణీయార్థమును ప్రతిపాదించే శబ్దం కావ్యంగా వివరణ చేశారు. భరతముని నాట్యశాస్త్రకర్త అయిన భరతముని తన నాట్యశాస్త్రంలో కావ్యం యొక్క లక్షణాలను ఈ విధంగా చెప్పాడు. మృదు లలిత పదపాఠయం గూఢ శబ్దార్థహీనం జనపద సుఖబోధ్యం యుక్తి మన్మృత్య యోధ్యం బహుకథ సన్మార్గ సంధి సంధానయుక్తం సమవతి శుభకావ్యం నాటక ప్రేక్షకాణం మృదు మధుర స్పష్ట పదయుక్తమై నృత్యములో ప్రయోగింపయోగ్యమైన రచన కావ్యం అనబడుతుంది. ఇటువంటి ఎన్నో విశేషణాలు ఉన్న కావ్యాలు మనుషులకు, పాఠకులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలాంటి విశిష్టతను సంపాదించుకున్నటువంటి కావ్యాన్ని మనం రెండు విధాలుగా వర్గీకరణ చేస్తున్నాం. ఒకటి దృశ్యకావ్యం, రెండు శ్రవ్యకావ్యం. ఈ దృశ్యకావ్యాలను మనకు దశరూపకారుడైనటువంటి ధనంజయుడు 10 విధాలుగా విభజించాడు. అవి నాటక ప్రకరణ భాన ప్రహసన డిమ వ్యాయోగ సమవాకార వీధి అంక ఇహా మృగము అనే ఈ 10 విధాలుగా మనకు దృశ్యకావ్యాలు అందించారు. ఇక శ్రవ్య కావ్యాలు 3 విధాలు: పద్య, గద్య, చెంపు కావ్యం. ఈ పద్య కావ్యం అనేది పద్యాత్మకమైతే గద్య కావ్యం గద్యాత్మకము, చెంపు కావ్యం గద్య పద్యాత్మకము. ఇక కావ్య ప్రకాశంలోని ఈ గ్రంథ పరిచయంలోకి వెళ్తున్నాం. ఈ కావ్య ప్రకాశ అనునది కావ్యం గురించి వివిధ విషయాలను మనకు తెలుపుతుంది. అంటే కావ్యమునకు సంబంధించినటువంటి అన్ని విషయాలు, దానిలో ఒక కావ్యంగా అది రూఢి కావాలి అంటే కావలసినటువంటి అన్ని విషయాలు కూడా మనకి కావ్య ప్రకాశ గ్రంథంలో లభిస్తాయి. కావ్య అస్ ప్రకాశ శు ఇది తత్పురుష సమాసం. ఇది 10 ఉల్లాసాలలో విభజించబడి ఉంది. కావ్య ప్రకాశ అంటే కావ్యం యొక్క ప్రకాశము. ఇక్కడ ప్రకాశము అంటే వెలుగు, ఉల్లాసము అంటే మెరుపు. కావ్య ప్రకాశం అంటే కావ్య తత్వాన్ని ప్రకాశింపచేసేది అని అర్థం.
ఒక్కొక్క ఉల్లాసము కావ్యం యొక్క ఒక్కొక్క ప్రత్యేక విషయాన్ని తెలియజేస్తుంది. మనకు 10 ఉల్లాసాలలో ఈ కావ్యప్రకాశ గ్రంథం ఉందని పూర్వం చెప్పుకున్నాం. ప్రథమోల్లాసంలో ప్రాగ్దేవతా ప్రార్థానానంతరం కూడా కావ్య ప్రయోజనం చెప్పారు, కావ్య లక్షణం, కావ్యహేతువు, 3 విధాలైనటువంటి కావ్య భేదాలు సోదాహరణంగా ఇందులో వివరించడం జరిగింది. ఇక ద్వితీయోల్లాసంలో శబ్దార్థాల స్వరూపం, వాటి భేదాలు వర్ణించాడు. తృతీయోల్లాసంలో వ్యంగ్యకత్వం శబ్దం ద్వారానే కాకుండా త్రివిధార్థాల ద్వారా కూడా ప్రతిపాదింపబడుతుందని సోదాహరణంగా వివరించారు. ఇక చతుర్థోల్లాసంలో ధ్వని భేదాలు, రసభావాది స్వరూపం ప్రతిపాదించబడ్డాయి. పంచమోల్లాసంలో అష్టవిధ గుణీభూత ధ్వని భేదాలు వివరణ ఇవ్వటం జరిగింది. ఇక షష్ఠోల్లాసం శబ్ద చిత్రం, అర్ధ చిత్రం ఉదాహరణల సహితంగా విశదీకరించబడ్డాయి. ఇక సప్తమోల్లాసంలో పద వాక్య అర్ధ దోషాదుల విచారణ జరపబడింది. అష్టమోల్లాసంలో కావ్య గుణాల విచారణ చేయబడింది. నవమోల్లాసంలో 6 శబ్దాలంకారాలు, వాటిలోని భేదాలు వివరించబడ్డాయి. దశమోల్లాసంలో 59 అర్ధాలంకారాలు, వాటి యందలి అనేక భేదాలు కూడా వివరంగా తెలుపబడ్డాయి. అందుచేత మమ్మటుడు కావ్యశాస్త్రానికి సంకలనకర్తగా వ్యవహరించబడ్డాడు. ఈయనకు ముందుగా అనేక మంది అనగా భామహదండి, ఆనందవర్ధన ఇలాంటి ఆచార్యుల యొక్క సిద్ధాంతాలను సమగ్రంగా చేర్చి ఒక గ్రంథస్థంగా సమన్వయం చేసుకుని వాటిలో ఉన్నటువంటి లోపాలను కానీ లోపాలను ఎత్తి చూపాలనేటువంటి ఉద్దేశం కాకుండా ఇంకా కొన్ని విషయాలను దానిలో క్రోడీకరించి సమాజానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో వాటిని సంక్షిప్తీకరిస్తూ నిర్దిష్టమైన ప్రతిపాదన చేస్తూ పరిపూర్ణత్వాన్ని సాధించిన శ్రేష్టత్వం కావ్యప్రకాశానికే దక్కింది. దీని తర్వాత అనేక గ్రంథాలు అంటే అనేక అలంకార గ్రంథాలు వచ్చినప్పటికీ కూడా కావ్యప్రకాశానికి దక్కినటువంటి స్థానం వేరొకరికి దక్కలేదు. ఈ కావ్యప్రకాశం చదువుకుంటే కావ్య శాస్త్రాధ్యయనం అసంపూర్ణం అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. అది కూడా లోకోక్తిగానే వ్యవహరింపబడింది. ఈ విధంగా మమ్మటుడు తన కావ్య ప్రకాశాన్ని అనేక రచనల అనేకమైనటువంటి పండితులు, పాఠకుల ఆనందానికి కారణమయ్యి ఒక అలంకార శాస్త్ర గ్రంథంగా భాసిల్లిందనే చెప్తాం. ఈ మమ్మటుని కావ్య ప్రకాశం మూల గ్రంథం కారిక శైలిలో ఉండటం జరిగింది. ఈ కావ్య ప్రకాశంలో విషయము 3 విభాగాలుగా విభజించాడు. కారిక, దీన్ని సూత్రము, వృత్తి, ఉదాహరణ ఈ మూడిటి సహితంగాను వివరణ చేశాడు. ఇక తరువాత దీనిలో మనకు ధ్వని సిద్ధాంతం అనేటువంటిది కనిపిస్తుంది. ఇందులో ఆనందవర్ధనుడు విలక్షణమైన ధ్వని అనే సిద్ధాంతాన్ని మొదటగా ప్రతిపాదించగా మమ్మటుడు ఆ ధ్వని సిద్ధాంతాన్ని విరివిగా వ్యాప్తి చేశాడు. ఇక మమ్మటుని యొక్క ఇతర రచనలు మనకు చాలానే కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ వీటిలో మనకు ముఖ్యంగా ఎక్కువగా విశ్వవ్యాప్తమైనది కావ్య ప్రకాశం. ఇక మమ్మటుని వ్యక్తిగత విషయాల గురించి చూసినట్లయితే కాశ్మీర ప్రాంతవాసిగా ఈయన కాశ్మీరీ శైవుడుగాను, తరువాత వైష్ణవ భక్తుడై విష్ణు భక్తి గీతాలు కూడా రచిస్తూ అభిమానులు, అనుయాయులను కూడా చాలామందిని సంపాదించుకున్నాడని, సరస్వతి అవతారంగా, వాగ్దేవత అవతారంగా ఈయనను వ్యవహరించడం జరిగిందని మనకు పూర్వం కొన్ని నిర్వచనాల ద్వారా మనం తెలుసుకున్నాం. ఆయనను కవిశాస్త్ర సమన్వయకర్తగా వ్యవహరించడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కువ్వటుడు, కయ్యటుడు అనే వారిద్దరూ అన్నదమ్ములు. వీరిలో కయ్యటుని పుత్రుడే మమ్మటుడు. నైషధీయ చరిత్ర కావ్యాన్ని రచించినటువంటి శ్రీహర్షుడు మమ్మటుని మేనమామయ్యని ఇతిహాసకారుల యొక్క అభిప్రాయం. ఈ మమ్మటునకు కావ్యశాస్త్రంలోనే కాక వ్యాకరణ, పూర్వమీమాంస, న్యాయ, వైశేషిక, సాంఖ్య, వేదాంత, బౌద్ధ దర్శనాల్లో కూడా పాండిత్యం ఉంది. ఇక కావ్య ప్రకాశానికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ మనకు ముఖ్యంగా ఈ కావ్య ప్రకాశాన్ని రచించబడిన వ్యాఖ్యానాల్లో మాణిక్యచంద్ర సోమేశ్వర, సరస్వతీ తీర్థ జయంతుల వ్యాఖ్యలు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. భావార్థ చింతామణి అనే వ్యాఖ్యానం రచించినటువంటి మహేశ్వర తీర్థుడు కూడా తద్వైశిష్ట్యాన్ని ఇలా ప్రకటించడం జరిగింది. కావ్య ప్రకాశస్య కృత గృహే గృహే టీకా తథాప్యేష తథైవ దుర్గమః సుఖేన విజ్ఞాతుమిమం యయేహతే ధీరః సయేతాం నిపుణం విలోకతాం. ఈ విధంగా కావ్య ప్రకాశం ఒక లక్షణ గ్రంథంగా, అలంకార శాస్త్ర గ్రంథంగా
అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇక కావ్యంలోకి మనం మొదటి ఉల్లాసంలోనికి ప్రవేశిస్తున్నామండి. గ్రంథారంభే విఘ్న విఘాతాయ సముచేత్ సముచితేష్ట దేవతాం గ్రంథకృత్ పరామృశతి. సాధారణంగా గ్రంథరచన ప్రారంభానికి ముందు గ్రంథకర్త మంగళాచరణ శ్లోకంతో నాంది పలకటం సాంప్రదాయం. ఇందు దుష్టశక్తులను తొలగించి విఘ్నాలు కలగకుండా తన గ్రంథరచన సాగాలని, విజయవంతంగా పూర్తవ్వాలని తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఆశీర్వచనాన్ని కోరుకుంటున్నారు. ఈ మంగళాచరణం అనేటువంటిది 3 విధాలుగా ఉంటుంది. ఆశీర్వాదాత్మకం, నమస్కారాత్మకం, వస్తు నిర్దేశాత్మకం. ఇదే సంప్రదాయాన్ని పాటిస్తూ కవి మమ్మటుడు తన గ్రంథంలోని మొదటి కారికలో నమస్కారపూర్వకమైన మంగళాచరణం చేశాడు. నత్వా శ్రీతాత పాదాదీన్ శాస్త్ర మంత్రాది సద్గురున్ వ్యాఖ్యాం కావ్య ప్రకాశస్య కరోమ్యాంద్రియాం యథామతి అని బాలానందిని వ్యాఖ్య. మహాపండితుడైన మమ్మటుడు కావ్యప్రకాశ అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించడానికి ప్రారంభించి తన గ్రంథ రచనా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగటానికి తన ఇష్టదేవత అయినటువంటి భారతీదేవిని, సరస్వతీదేవిని స్మరిస్తున్నాడు. ఇక మొదటి కారికలోకి వచ్చినట్లయితే నియతికృత నియమరహితాం హ్లాదైకమయీం అనన్య పరతంత్రాం నవరస రుచిరాం నిర్మితి మా దదతి భారతీ కవేర్ జయతి. దైవం చేసేటువంటి నియమాలకు అతీతమైనది, ఆనంద స్వరూపమైనది, స్వతంత్రమైనది, నవరసాలతో మనోహరమైన సృష్టిని చేసేటువంటి కవి యొక్క భారతి సర్వోత్కృష్టమైనది. ఈ వృత్తి యందు బ్రహ్మ చేసేటువంటి సృష్టి కంటే కూడా కవి చేసేటువంటి సృష్టి అంటే కావ్య రచన ఎంతో గొప్పది అని గ్రంథకర్త ఈ విధంగా చెప్తున్నాడు. ఇందులో బ్రహ్మ సృష్టిని, కవి సృష్టిని మనం చూడటం జరుగుతోంది. కవే భారతీ జయతి అనే మాట ద్వారా కవి యొక్క వాక్కునకు ఎప్పుడూ జయము కలుగుగాక. ఇందు కవి భారతి అంటే ఈమె మిగతా దేవతల వలనే ఒక దేవత. ఈమె చేసేది పద సృష్టి. ఈమె చేసేటువంటి సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా చేయలేడు. 4 విశేషాలతో ఈ సృష్టిని చేయగల ఈ కవివాక్కుకు జయము కలుగుగాక. ఇందులో మనం 4 విశేషణాలుగా మనం చెప్పుకున్నవి నియతి, నిర్మితి, అనన్య పరతంత్ర, నవరసాలు. వీటి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. నియతి శక్యా నియత రూప. దైవ సృష్టిలోని పదార్థాలన్నీ కూడా కొన్ని నియమిత ధర్మాలకు లోబడి ఉంటాయి. అంటే అసాధారణ ధర్మాన్ని అనుసరించి ఉంటుంది. పద్మంలో పద్మత్వం ఉంది. ఈ పద్మత్వం అనేది అసాధారణ ధర్మం. ఇక్కడ నియత శక్తి అనగా అదృష్టం. దీనినే బ్రహ్మ సృష్టి అని అంటాం. కవి సృష్టి నియత ధర్మాలకు మాత్రమే లోబడి ఉండక ఇతర రీతుల్లో కూడా ఉంటుంది. ఉదాహరణకు బ్రహ్మ సృష్టిలో చల్లదనాన్ని మాత్రమే పంచేటువంటి చంద్రుడు కవి సృష్టిలో విప్రలబ్ధ శృంగార సన్నివేశాలలో మంటలను కూడా రేపగలుగుతాడు. అందుచే నిరంకుశాః కవయః అన్నారు. సుఖదుఃఖ మోహ స్వభావాః. ఇక నిర్మితి అంటే సృష్టిలో హ్లాదైకమయీ. కవి యొక్క సృష్టిలో ఆనందానుభవాన్ని మాత్రమే నింపుతాడు. బ్రహ్మ సృష్టి సుఖదుఃఖ మోహ స్వభావకంగా నిండి ఉంటుంది. కానీ కవి తన సృష్టిలోని స్వభావాలకు తానే పూర్తి స్వతంత్రకర్త. బ్రహ్మ సృష్టికి ఆ స్వాతంత్ర్యం అనేటువంటిది లేదు. కనుక కవి సృష్టి ఆనందించదగ్గదే ఉంటుంది. కవి దృష్టిలో సుఖ దుఃఖాలు, దుఃఖము, బాధ అనేటువంటివి ఈయన ఒక రసముగానే భావిస్తాడు. ఉదాహరణకు మనం భవభూతి ఉత్తర రామచరిత నాటకంలో మనం ఒక మాట విన్నాం. దుఃఖ సంవేదనాయేవ రామే చైతన్యమాహితం అని ఒక మాట ఉంది. రాముని జీవితం దుఃఖాన్ని అనుభవించుటకే ఉన్నది అని. ఇక అనన్య పరతంత్ర. కారణాధీనుడై మాత్రమే బ్రహ్మ సృష్టి సాగుతుంది. ఈ కారణాలు 3 విధాలుగా ఉంటాయి. ఉపాదాన కారణము అయినటువంటి ఈ ఉపాదాన కారణాలైనటువంటి సమవాయి, అసమవాయి, నిమిత్త కారణములు. ఉదాహరణకు మనం వస్త్రాన్ని తీసుకున్నట్లయితే దీనిలో ఉన్న దారము మనకు సమవాయి కారణం అవుతోంది. వాటి యొక్క సంయోగం అసమవాయి కారణము. నేసేవాడు, మగ్గము మొదలైనవి నిమిత్త కారణాలు. కానీ కవి తాను సృష్టి చేసేటప్పుడు పరాధీనుడు కాకుండానే పూర్తి స్వతంత్రతతో కావ్య సృష్టి చేయగలుగుతున్నాడు. ఇక నవరస రుచిరాం. ఇక్కడ 2 రకాలైనటువంటి అంశాలు మాట్లాడుకుంటాం. బ్రహ్మ సృష్టిలో మనకు 6 రసాల గురించి మాట్లాడుకున్నాం.
మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్త వీటితో మాత్రమే బ్రహ్మ సృష్టి చేస్తే నవరస రుచిరాం అంటే కవి సృష్టిలో నవరసాలు ఉన్నాయి. అవి శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత. ఇవి మనకు నవరసాలు. కనుక కవి యొక్క సృష్టి బ్రహ్మ సృష్టి కంటే ఆనందించదగ్గది, మిన్నయైనది. ఇక ఇది ఆర్యావృత్తంలోని ఒక రకమైన గీతిని కలిగి ఉన్నటువంటి చందోవృత్తమ అని చెప్పుకుంటాం. మొదటి పాదంలో, మూడవ పాదంలో కూడా 12 మాత్రలు, 2, 4 పాదాలలో 18 మాత్రలతో కలిగిన అర్ధ సమవృత్తం. ఇందులో ముఖ్యంగా మనకు వ్యతిరేకాలంకారాన్ని చూస్తామండి. ఉపమానము ఉపమేయము కంటే ఇందులో మిన్నగా చెప్పబడింది. ఇక రెండవ కారికలో కావ్య ప్రయోజనాన్ని వివరించటం జరుగుతోంది. కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదే శివేతర క్షతయే సద్య పరం నిర్వృతయే కాంతా సంహిత తయోపదేశయుజే. ఇక్కడ శివేతర క్షతయే అంటే అమంగళ నాశనము కొరకు అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ మనకు ప్రతిపాదిస్తున్నాడు. ఈ గ్రంథంలో ప్రతిపాదించినటువంటి ప్రయోజనం ఏ కావ్యాన్ని గూర్చి విశదీకరించటం కోసం ఈ గ్రంథం రాయబడిందో ఆ కావ్యానికి ఏది ప్రయోజనమో దానిని కూడా ఇక్కడ ప్రయోజనమే, అదే దీనికి కూడా ప్రయోజనం అని మనం భావన చేయాలి. అంటే ఏ కావ్యాన్ని గురించి విశదీకరించడం కోసం ఈ గ్రంథం రాయబడిందో ఆ కావ్యానికి ఏది ప్రయోజనమో అదే దీనికి కూడా ప్రయోజనము అని భావన చేయాలి. ఈ కారికలో మమ్మటుడు 6 ప్రయోజనాలను వివరించాడు. కవికి కలిగేటువంటి ప్రయోజనాలు 3 అయితే సహృదయునికి కలిగేటువంటి ప్రయోజనాలు 3 విధాలుగా చెప్పాడు. ముందుగా కవికి కలిగేటువంటి ప్రయోజనాల గురించి చూద్దాం. యశసే, ఇందులో కాళిదాసాదీనామివ యశః అని ఇక్కడ ముందు వ్యవహరిస్తున్నాడు. మహాకవి కాళిదాసు మొదలైనటువంటి వారు వారి వారి రచనలచే మహాకావ్యాలు రచించడం ద్వారా శాశ్వత కీర్తిని గడించి లబ్ధ ప్రతిష్ఠులయ్యారు. ఉదాహరణకు కాళిదాసు తాను రచించిన రఘువంశ, అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం వంటి రచనలు ఈనాటికి శాశ్వత కీర్తిని తెచ్చిపెడుతూనే ఉన్నాయి. ఈ రకంగా కావ్యం కవికి కీర్తిని తెచ్చిపెడుతోంది. ఇక అర్థకృతే, ధావకుడు మొదలైనటువంటి కవులు రాజాశ్రయాన్ని పొంది కావ్యరచన కావించి శ్రీహర్షుడు మొదలైన రాజుల నుండి ధనాన్ని పొంది ఉన్నారు. కనుక కావ్య రచన వల్ల ధనలాభం కలుగుతుంది. ఇక శివేతర క్షతయే అంటే అమంగళ నాశముకై, కావ్యం ద్వారా శాపాలు, వ్యాధులు మరియు విపత్తుల వంటి చెడులు దూరం చేయవచ్చు. ఉదాహరణకు మనం మయూర కవి తన సూర్య శతక గ్రంథ రచన ద్వారా సూర్యస్తోత్రాన్ని చేసి దీర్ఘరోగాన్ని పోగొట్టుకున్నట్లుగా ప్రతీతి కూడా ఉంది. ఇక సహృదయునికి కలిగేటువంటి ప్రయోజనాలు చూస్తే వ్యవహార విధే, ఇక్కడ రాజాది గతోచితాచార పరిజ్ఞానం అంటున్నారు. రాజులు మొదలైనటువంటి ఉన్నత వ్యక్తుల వద్ద నడవడికకు సంబంధించిన లోక జ్ఞానాన్ని కావ్య పఠనం ద్వారా పొందుతాం. ఉదాహరణకు రాజకుటుంబీకులతో సంబంధం లేకపోయినా కూడా హర్షచరిత్ర, మాలవికాగ్నిమిత్రం, రఘువంశం మొదలైన కావ్యాలను మనం పఠించడం ద్వారా వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలను, నడవడికలను గురించి మనం అవగాహన చేసుకోవటానికి, తెలుసుకునే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కావ్యము రచించిన కవికి ఉండే జ్ఞానం, అనుభవ విషయాలు పాఠకులకి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇక సద్యం పరం నివృతయే, ఇక్కడ సకల ప్రయోజన మౌళీభూతం అని చెప్తున్నాడు. చదువుట, వినుట వల్ల సంప్రాప్తించేటువంటి ఆనందం కావ్య ప్రయోజనాలన్నింటిలో కూడా అత్యంత ముఖ్యమైనది. ఘటపటాది విషయ సంబంధం లేనిది అయిన ఆనందం యొక్క అనుభవం రసాస్వాదన చేత బ్రహ్మానంద సదృశమైన ఆనందాతిశయాన్ని కలిగిస్తుంది. ఇది అపూర్వమైంది. దీనిని మమ్మటుడు పరనిర్వృతి అని చెప్పాడు. అంటే పరమానందం అని ఇక్కడ వ్యాఖ్య చేశాడు. కనుక ఇది అన్ని ప్రయోజనాలకు కూడా కిరీటం వంటిదని మనం చెప్పవచ్చు. ఇక కాంతా కాంతా సంహిత కాంతా సంహిత తయోపదేశయుజే ప్రభు సంహిత శబ్ద ప్రధాన వేదాది శాస్త్రేభ్య అని ఇక్కడ వ్యాఖ్య. కాంత తన సరస వచనాలతో ప్రియుణ్ణి తన వశం చేసుకొని మంచిని ఏ విధంగా ఉపదేశిస్తుందో అదే విధంగా కావ్యము సరస వచనములతో రాముడులాగా ఉండాలి, రావణునిలాగా ఉండకూడదు అని ఉపదేశం చేస్తుంది. అందుకే వేదాలను మనం ప్రభు సంహితాలు అంటున్నాం.
ఇతిహాస పురాణాలను సుహృత్ సంహితాలంటే మిత్ర సంహితాలంటున్నాం. కావ్యాన్ని కాంతా సంహితములు అంటున్నాము. ఇక్కడ మనం రెండవ కారికలో కీర్తి, ధనప్రాప్తి, అమంగళ నాశము అను 3 ప్రయోజనాలు కవికి చెందినవి కాగా, మిగిలిన 3 ఆనందము, వ్యవహార జ్ఞానము, ఉపదేశ ప్రాప్తి సహృదులైనటువంటి పాఠకుని చెందుతాయి అని మనం ఈ రెండవ కారికలో తెలుసుకున్నాం. ఇక మూడవ కారికలో కావ్యం యొక్క హేతువులు ఏమిటి అనగా కారణములు ఏమిటో చెప్తున్నాడు. శక్తిర్నిపుణత లోకశాస్త్ర కావ్యాద్య వీక్షణ కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇది హేతుస్తదుద్భవే అని. హేతువులు అంటే ఏమిటి? ముందుగా హేతువు అంటే కారణము లేదా లింగము అని పూర్వం మనం తెలుసుకుని ఉన్నాం. కారణము నుండి కార్యం ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. ఉదాహరణకు మనం మట్టిని తీసుకుంటే ఇది కారణమైతే కుండ కార్యముగా చెప్తున్నాం. అదేవిధంగా కావ్యం యొక్క ఉత్పత్తి అంటే రచన కావటానికి కూడా కారణాలు కావాలి కనుక ఆ కారణాల గురించి మూడవ కారికలో మమ్మటుడు వివరిస్తున్నాడు. ఈ కావ్య హేతువులు మనకు 3 విధాలుగా చెప్పడం జరిగింది. శక్తి, దీనినే ప్రతిభ అని కూడా వ్యవహరిస్తాం. రెండవది అయినటువంటిది నిపుణత, 3 అభ్యాసము. ఇప్పుడు వీటి గురించి కొంత తెలుసుకుందాం. శక్తి అనేటువంటిది జన్మతః కవిత్వ రచన చేయగలిగే సంస్కారం కలిగి ఉండటాన్ని శక్తి అంటున్నాం. దీన్నే ప్రతిభ అని కూడా అంటాం. కావ్య రచనకు ఇది చాలా అవసరం. ఇది లేకుండా కావ్య రచన చేస్తే అది హాస్యాస్పదంగానే ఉంటుంది. ఇక నిపుణత, ఈ లోకము, శాస్త్రము, కావ్యాలను గురించి తెలుసుకోవటం వల్ల కలిగేటువంటి వ్యుత్పత్తిని నిపుణత అని అంటున్నాం. లోకము అంటే స్థావర జంగమ స్వరూపమైనటువంటి లోక సంబంధమైన వ్యవహారం. ఇక శాస్త్రము అంటే ఛందో వ్యాకరణాది శాస్త్రాలు, నిఘంటువులు, చతుర్విధ పురుషార్థాలు గుర్తించి ప్రతిపాదించేటువంటి గ్రంథాలు. ఇవి ఏం తెలుపుతాయి అంటే గజ దురగ ఖడ్గాదుల లక్షణాలను తెలిపేటువంటి గ్రంథాలు కూడా వీటిలో క్రోడీకరించబడి ఉంటాయి. ఇక కావ్యములు, కాళిదాసాది మహాకవి విరచిత కావ్యాలు, ఇతిహాసాదులు మొదలైనటువంటి వాటి అధ్యయనం వల్ల కలిగేటువంటి వ్యుత్పత్తిని నిపుణత లేదా నైపుణ్యం అని అంటున్నాం. ఇక మూడవ అంశమైనటువంటిది అభ్యాసము, శిక్ష. కావ్యాన్ని రచించటం అనేటువంటిది ఇక్కడ తీసుకున్నట్లయితే కావ్యమును రచించుట, విమర్శించుట తెలిసిన వారు కావ్యజ్ఞులుగా వ్యవహరింపబడుతున్నారు. అట్టి వారి వద్ద కావ్య రచనా పరిజ్ఞానాన్ని సంపాదించి కావ్యరచనకే చేసేటువంటి ప్రయత్నాన్ని మనం అభ్యాసము అంటున్నాం. ఇందులో మనం ఏకైక కారణము అనే ఒక అంశాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ పై మూడింటిని కలిపి కూడా అనగా శక్తి, నిపుణత, అభ్యాసము లేదా శిక్ష, ఈ మూడిటిని కలిపి ఒక్కటిగానే చూడాలి తప్ప విడివిడిగా గ్రహించటం వల్ల ఉత్తమ గ్రంథ రచన జరగదు. ఈ మూడు కలిసిన ఏకైక కారణమే కావ్య హేతువు అవుతుంది. తత్కారణంగానే గ్రంథకర్త తన కారికలో హేతువు అని ఏకవచన ప్రయోగం చేశాడే గాని హేతవః అని బహువచన ప్రయోగం చేయలేదని మనం గ్రహించాలి. ఇక కావ్య లక్షణాల్లోకి మనం అడుగు పెడుతున్నామండి. తదదోషో శబ్దార్థో శగునావనలంకృతి పునః క్వాపి అని ఇక్కడ వ్యవహరించాడు. మమ్మటుడు కావ్య లక్షణాన్ని ఇక్కడ సూత్రీకరిస్తున్నాడు. కొందరు అలంకారికులు శబ్దం కావ్యమని పేర్కొంటే మరికొందరు శబ్దము, అర్థము రెండూ కలిపి మనకు కావ్యమని పేర్కొన్నారు. శబ్దార్థోభయే కావ్యమని అన్నారు. మమ్మటుడు క్రింది 3 విశేషణాలు కలిగిన శబ్దార్థాన్ని కావ్య లక్షణంగా వివరించాడు. మొట్టమొదటిది అదోషౌ అంటే దోషాలు లేనిది, సగుణౌ మాధుర్యాది గుణాలతో కూడినది, క్వాపి అనలంకృతి పునః. క్వాపి అనడం చేతే కొన్ని చోట్ల అని అనుట చేత సాధారణంగా అంతటా కూడా అలంకారాలు ఉండాలి. అది ఒక కావ్యానికి ముఖ్య లక్షణం. కానీ అలంకారాలు లేకుంటే కావ్యం కానే కాదు అని వ్యవహరించడానికి కూడా వీలు లేదు. ఎందుచేతంటే కొన్ని సందర్భాలలో స్పష్టమైన అలంకారాలు కనబడకపోయినా కూడా దోషాలు ఏవీ లేకుండా గుణాదులు ఉన్న శబ్దార్థాలు కావ్యంగా పరిగణించవచ్చు అని మనం ఇక్కడ అర్థాన్ని సిద్ధింపజేస్తున్నది ఈ సూత్రంలో, ఈ కారికలో. ఇక వ్యాకరణ వివరణలోకి వస్తే అనలంకృతి అనేది బహువ్రీహి సమాసం. దీనికి విద్యతే అలంకృతి యయోహుతౌ అనలంకృతి అని విగ్రహవాక్యం చెప్పుకున్నాం. దీనిలో అన్యపదం శబ్దార్థాలు. ఇందులోని నై అల్పార్థ సూచకం అంటే అలంకారం కొన్ని చోట్ల స్ఫుటంగా లేకున్నా అని అర్థాన్ని తీసుకోవాలి. దీనికి నిదర్శనంగా మనకు
క్రింది శ్లోకాన్ని ఉదాహరణగా చెప్తున్నారు. ఇక్కడ మనకు ఈ కావ్యంలో చదువుకుంటున్నప్పుడు మనకు కొన్ని శ్లోకాలను పరిచయం చేస్తూ ఉంటారు. అవి ఈ కావ్య గ్రంథానికి సంబంధించినవి కాకున్నప్పటికీ వాటిని మనం కేవలం ఉదాహరణ భావనలోనే మనం చూసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాము. దీనిలో మనకు ఇచ్చినటువంటి శ్లోకం యః కౌమార హరః స ఏవ హి వరస్తాయేవ చైత్రక్షప స్తే చోన్మీలిత మాలతీ సురభైః ప్రౌఢాః కదంబానిలాః సా చైవాస్మి తథాపి తత్ర సురత వ్యాపార లీలావిధౌ రేవారోదసి వేతసి తరుతలే చేతః సముత్కంఠతే. ఇక్కడ ఈ శ్లోకంలో మనకు ఏ వరుడు నా యవ్వనాన్ని అపహరించాడో అతడే ప్రక్కన ఉన్నాడు. అవే వసంత రాత్రులు, అనగా చైత్రమాస రాత్రులు. ఇవి వసంత ఋతువునందు మనకు ఉంటాయి. రాత్రులు బాగా వికసించిన మాలతీ సుగంధాలను మూసుకొస్తున్న అవే కదంబ వృక్ష వాయువులు. నేను కూడా అప్పటిదాననే. అయినా నా మనసు రేవానదీ తీరంలోని నీటి ప్రబ్బలి తీగల మంటపంలో సురత వ్యాపార లీలకై ఉత్కంఠను పొందుతున్నది. ఇందులో మనకు వివరణలోకి ఒక్కసారి వెళదామండి. అత్ర స్ఫుటః న కశ్చిత్ అలంకారః. ఇక్కడ ఏ విధమైన అలంకారం స్ఫుటంగా లేదు, కనబడటం లేదు. కానీ శ్లోకం మాధుర్య గుణాన్ని కలిగి ఉంది. దోషాలేమీ లేవు కనుక దీనిని కావ్యం అనవచ్చు. రసస్య చ ప్రాధాన్యానాలంకారత. ఇందులో శృంగార రసం ప్రధానంగా ఉంది, కానీ ఇది అలంకారం కాదు. భావస్ఫోరకతకే ప్రాధాన్యం ఉన్నప్పుడే అది రసవదాలంకారంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రస ప్రాధాన్యమే స్ఫుటంగా ఉండటం చేత రసవదాలంకారము కాదు. సూక్ష్మ దృష్టితో మనం పరిశీలిస్తే ఉత్కంఠకు కారణములు లేకపోయినను చెందుచున్నట్లు వర్ణించుటచే విభావనాలంకారం కనిపిస్తుంది. కానీ ఉత్కంఠకి కారణాలు ఉన్నా పొందకపోవటం అనే కార్యం లేదు అని వర్ణించినందువల్ల విశేషోక్తి అలంకారం ఉందని భావించే అవకాశం ఉంది. అలంకారాలు ప్రస్ఫుటముగా కాక అస్పష్టంగా ఉన్నందువల్ల అలంకారాలు లేవనే చెప్పవలసి ఉంటుంది. ఇక మనం కావ్య భేదాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఆనందవర్ధను ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసిన తరువాత అంతవరకు ఉన్నటువంటి దృశ్య శ్రవ్య కావ్యాలు అనే వర్గీకరణలో అవాంతర వేదాలు వంటి వాటికి భిన్నంగా ఉత్తమ, మధ్యమ, అధమ అనగా అవర కావ్యాలనే వర్గీకరణ ప్రాముఖ్యతను సంతరించుకునే విధంగా ఆయన 3 విభాగాలుగా అవాంతర వేదాలు మనకు చూపించారు. ఈ కావ్య భేదాలు ఏమిటి అనేవి చూస్తున్నాం. వీటికి ఉదాహరణ పూర్వకంగా ఇప్పుడు మనం చూస్తాము. ముందుగా ఈ 3 విధాలు ఉత్తమ, మధ్య, అధమ లేదా అవర కావ్యాలు అనుకున్నాం. వీటిలో మొట్టమొదటిది ఉత్తమ కావ్యంలో చూస్తున్నాం. ఇది కారిక 4. ఈ ఉత్తమ కావ్యాన్నే మనం ధ్వని కావ్యంగా కూడా మాట్లాడుకుంటాం. ఇదముత్తమం అతిశయిని వ్యంగ్యే వాచ్యాధ్వనిర్బుధైః కథితః అని ఇక్కడ చెప్పడం జరిగింది. వాచ్యార్థము కంటే వ్యంగ్యార్థం అతిశయంగా ఉంటే దానిని ఉత్తమ కావ్యం అంటున్నాం. ఇట్టి ఉత్తమ కావ్యం పండితుల చేత ధ్వని అని చెప్పబడింది. పండితులైన వైయాకరణ ప్రధానమైన స్ఫోట రూప అంటే ఈ వ్యంగ్యాన్ని వ్యంజింపజేసే శబ్దాన్ని ధ్వని అని వ్యాకరణ దర్శనంలో వ్యవహరించడం జరిగింది. మరికొంతమంది అప్రధానతను పొందిన వాచ్యార్థం వ్యక్తపరిచేటువంటి వ్యంగ్యార్థాన్ని, అట్టి వ్యంగ్యార్థాన్ని అంటే వ్యంగ్యాన్ని ఏదైతే అభివ్యక్తం చేయగల శబ్దార్థ యుగలము ఉన్నదో దానిని మనం ధ్వని అంటున్నాము అన్నారు. ఇక్కడ శబ్దము అంటే వాక్కు కదా. అవ్యక్త స్థాయి నుంచి వ్యక్త స్థాయి వరకు జరిగే ప్రక్రియను మనం 4 దశలో మనం వివరించడం జరిగింది. అవి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేవి 4 దశలు. ఈ 4 దశలు కూడా మనకు ఈ శబ్దంలో అంతర్లీనంగా ఉంటాయి. పర అన్నప్పుడు ఇది వాక్కు యొక్క ఉన్నతమైన సూక్ష్మతమైన దశ. ఇది సామాన్య ఇంద్రియానికి అందేటువంటి విషయం కాదు. దేహంలో జరిగే ప్రతి కార్యము అఖండ చైతన్యం మూలంగానే జరుగుతుంది కనుక వాగ్రూపమైన చైతన్యమే పర. ఇది శబ్దం యొక్క అవ్యక్త స్థితి, కేవలం చైతన్య స్వరూపం. ఇది శబ్ద బ్రహ్మగా మనకు వ్యవహరించబడుతోంది. నాభి క్రింది భాగంలో అధోముఖమై ఉన్నటువంటి ప్రాణవాయువు భక్త ప్రయత్నంతో ఊర్ధ్వముఖంగా నాభి వద్దకు చేరి పరావాక్కుగా అది వివర్తము చెందుతోంది. ఇక్కడ వివర్తము అంటే మార్పు. ఇక్కడ అభిధాన, అభిధేయము కలిపి మన బుద్ధి అందే ఉండటం జరుగుతుంది. ఇక పశ్యంతి, పరావాక్కుగా వివర్తమైన ప్రాణవాయువు హృదయ ప్రదేశాన్ని చేరి వివర్తము చెందినటువంటి దశ ఏదైతే ఉందో దాన్ని మనం పశ్యంతి వాక్కుగా చెప్పడం జరుగుతుంది. దీనిని యోగీశ్వరులు మాత్రమే గ్రహించగలుగుతారు.
ఇక మధ్యమ, కంఠ ప్రదేశానికి చేరినటువంటి పశ్యంతి వాక్కు మధ్యమ వాక్కుగా వివర్తమవుతుంది. శబ్దోత్పత్తి యొక్క ఇది మధ్య దశగా వ్యవహరిస్తాం. దీనిని వక్త మాత్రమే గ్రహించగలుగుతాడు, పరశ్రోత్ర గ్రాహ్యము కాదు. పశ్యంతి వాక్కు హృదయస్థానం నుంచి గళసీమకు అంటే కంఠసీమకు చేరి వివర్తమవుతుందంటే మార్పు చెందుతోంది. దీనినే మనం తంత్రోద్భవము అని కూడా వ్యవహరిస్తాం. ఈ దశలో ఉన్నదే స్ఫోట అని మనం ఇక్కడ పేరు పెట్టుకున్నాం. ఈ స్ఫోట అనేటువంటిది మనం ముందుగా వెళ్తున్నప్పుడు మనకు పరిచయం అవుతుందండి. కానీ నేను ఇక్కడే చెప్పే ప్రయత్నం చేసేస్తున్నాను. వైయాకరణులు స్ఫోట అనే ఒక విశిష్టమైన శబ్ద రూపాన్ని అంగీకరించడం జరిగింది. ఈ చెవులకు వినబడని వాటి ద్వారా వ్యంగింపజేసేది అంటే శబ్ద వృత్తిని కలుగు చేసేటువంటిది ఏదైతే ఉందో దానినే స్ఫోట అని వ్యవహరిస్తున్నాం. వ్యాకరణంలో స్ఫోట అనేటువంటిది ఒక విచిత్రమైన ప్రక్రియ. ఇది తెలియాలి అంటే స్ఫోట అనేదాన్ని అర్థం చేసుకోవటానికి ముందుగా మనకు ఈ శబ్దం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది కనుక ఇప్పుడు మనకు శబ్ద వివరణ ఇక్కడ చెప్పుకోవటం జరుగుతోంది. ఇక వైఖరి, కంఠ ప్రదేశానికి చేరినటువంటి వాయువు ముఖమందలి తాళువులు అంటే దవడలు దంతాది స్థానాలకు చేరి వైఖరి వాక్కుగా మార్పు చెందుతుంది. ఇది ధ్వన్యాత్మకం. దీన్ని ఇతరులు కూడా వినగలరు. ఈ వైఖరి శబ్దం అనిత్యం, ఇది అర్థబోధకం కాదు. దేనిని వైఖరిని వినుట వల్ల మధ్యమ వాక్కు అవగతమవుతుంది. ఇది నిత్యం, దానివల్ల అర్థబోధ జరుగుతోంది. వైఖరి నాదాన్ని వ్యంజకముగాను స్ఫోటని వ్యంగ్యంగాను గ్రహించాలి. దీన్ని పోల్చుకొని అలంకారికులు వ్యంగ్యార్థాన్ని వ్యంజింపజేసే అర్ధయుగళాన్నే ధ్వని అని వ్యాఖ్యానించటం జరిగింది. ఇప్పుడు ఉత్తమ కావ్యానికి ఉదాహరణగా చూస్తున్నాం. ఉదాహరణ శ్లోకం మనకు నిశ్శేషచ్యుత చందనం స్తనతటం నిర్మృష్ట రాగోధరో నేత్రే దూరమనంజనే పులకిత తన్వీత వేయం తను మిథ్యావాదిని తూతి బాంధవ జనస్యాజ్ఞాత పీడాగమే వాపీం స్నాతు మితో గతాసిన పునస్తసాధ్యమస్యాంతికం అని ఇక్కడ శ్లోకాన్ని ఇవ్వటం జరిగింది. వివరణలోకి వెళితే విరహోత్కంఠిక అయినటువంటి నాయక తన ప్రియుని కొరకు పంపిన సఖి అతడితో రతి సల్పి నాయిక వద్దకు వచ్చి తాను అతని వద్దకు వెళ్ళలేదని దిగుడు బావిలో స్నానం చేసి వచ్చినానని తెలుపుతోంది. ఇక్కడ ఉత్తమ స్వభావం కలిగినటువంటి నాయక ఆమె శరీరం మీద సంభోగ చిహ్నాలు చూసి ఆమె చేసి వచ్చిన పని గ్రహించి, అవునులే, నీవు అతని వద్దకు వెళ్ళలేదు, నీ శరీరంపై కనపడే ఈ చిహ్నాలన్నీ స్నానం వల్ల ఏర్పడినవే అని ఆక్షేపణ చేస్తుంది. నీ స్తనాలపై పూసుకున్నటువంటి మంచి గంధం నిశ్శేషంగా తొలగిపోయి క్రింది పెదవికి వేసుకున్న రంగు పోయి నేత్రాల చివర కాటుకా చెదిరిపోయి నీ సన్నని శరీరంలో పులకాంకురాలు కనిపిస్తున్నాయి. కావలసిన వాళ్ళ బాధని గ్రహించిన ఓ దూతి అంటే గ్రహించినటువంటి ఓ దూతి అని ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం మనం. ఓ దూతి, అసత్యం పలుకుతూ ఉన్న నీవు ఇక్కడ నుంచి స్నానం చేయడానికే నూతి వద్దకు వెళ్ళావు, ఆ అధముడి దగ్గరికి వెళ్ళలేదు నిజమే అంది. ఇక్కడ అధమ అనే పదంతో తన సఖితో రతిక్రీడ సలిపిన తన ప్రియుడు అధముడు అనే వ్యంగ్యార్థాన్ని ప్రధానంగా వ్యక్తపరుస్తూ ఉంది. అందువల్ల ఇది ఉత్తమ కావ్యం. దీనికి మరొక పేరు ధ్వని. ఇక రెండవదైనటువంటి మధ్యమ కావ్యం, దీన్నే మనం గుణీభూత కావ్యంగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. దీన్ని ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నాము అన్నప్పుడు కారికలో అతాదృశి గుణీభూత వ్యంగ్యం వ్యంగ్యేతు మధ్యమం అంటే వాచ్యార్థము కంటే వ్యంగ్యార్థము అప్రధానమైతే అట్టి కావ్యాన్ని గుణీభూత వ్యంగ్య కావ్యము లేదా మధ్యమ కావ్యం అంటున్నాం. గుణీభూతము అంటే అప్రధానము అని అర్థం. దీనికి ఉదాహరణ శ్లోకం గ్రామ తరుణం తరుణ్యా నవవంజుల మంజరీ సనాథకరం పశ్యంత్యా భవతి ముహుర్నితరాం మలినా ముఖశ్చాయ. ఒకానొక గ్రామంలోని యువకుడు మరియు ఒక తరుణి అశోక వృక్షం దగ్గర సంకేత స్థలంగా చేసుకుని కలవాలని అనుకుంటారు. ఆ యువకుడు అక్కడికి వచ్చి యువతి కోసం వేచి చూచి నిరాశతో ఆమె రాకపోవటం చేత వెనుతిరిగి వస్తూ తాను అశోక పుష్పగుచ్చాన్ని పట్టుకుని వస్తున్నాడు. ఇప్పుడు శ్లోకార్థాన్ని చూస్తే కనుక పుష్పగుచ్చాన్ని చేతిలో పట్టుకు వస్తున్న అంటే ఆ అశోక మంజరిని పట్టుకు వస్తున్న యువకుడిని చూసిన వెంటనే ఆమె యొక్క ముఖశ్ఛాయ మలినమైపోయింది. ఇందు సంకేత స్థలానికి వచ్చి కలుస్తానని చెప్పినటువంటి యువతి వెళ్ళలేకపోయినదనేది వ్యంగ్యార్థం అయితే,
పై వాక్యం యొక్క వాచ్యార్థం చేత ఇక్కడ వ్యంగ్యార్థం మనకి అభివ్యక్తం అవుతోంది. ఇందు పైన సూచించినటువంటి వ్యంగ్యార్థం కంటే వాచ్యార్థమే మనకు చమత్కారాన్ని కలిగించడం చేత ఇది గుణీభూత వ్యంగ్యమైన మధ్యమ కావ్యంగా చెప్పుకుంటున్నాం. ఇందులో వ్యంగ్య వాచ్యార్థాలలో ఏది చమత్కృతిని కలిగిస్తున్నది అనడానికి సహృదయ పాఠక హృదయమే ప్రమాణం. గుణీభూతం అంటే ఇతఃపూర్వమే మనం అనుకున్నట్టుగా అప్రధానం. కావ్యంలో వాచ్యం ప్రధానంగా ఉందా, వ్యంగ్యార్థ ప్రధానంగా ఉందా అనే దేనిలో ఏది ఎక్కువ చమత్కారజన్యంగా భావించబడుతుందో అదే ప్రాధాన్యతను పొందినట్లుగా మనం భావించాలి. ఇక మూడవదైనటువంటి అధమ కావ్యం, దీన్ని చిత్రకావ్యము, అవర కావ్యము అని కూడా మనం చెప్తున్నాం. ఈ అధమ కావ్యాన్ని మనం చూసిపోయేటప్పుడు దీనికి ఇచ్చినటువంటి వ్యాఖ్య కారికలో శబ్ద చిత్రం, వాచ్య చిత్రం, చిత్రం అవ్యంగ్యం త్వవరం స్మృతం. శబ్ద చిత్రం, వాచ్య చిత్రం అవంగ్యం త్వవరం స్మృతం అన్నారు. ఇక్కడ అవ్యంగమైన వ్యంగ్యాన్ని తెలిపేటువంటి కావ్యానికి, అంటే అవ్యంగ్యంగా ఉన్న కావ్యానికి చిత్రకావ్యం అని పేరు పెట్టాం. దీనినే అవర కావ్యం అని కూడా అంటున్నాం. చిత్రం అంటే గుణాలు, అలంకారాలు కలిగి ఉన్నది. అవ్యంగ్యం అంటే ఏమాత్రమూ వ్యంగ్యం లేనిది అని అర్థం కాదు. వ్యంగ్యార్థం ఏమి ఉన్నా అది స్ఫుటంగా ద్యోతకం కాదు అని మాత్రమే ఇక్కడ అర్థం. అవరం అంటే అధమము అని అర్థం. మనం కావ్యంలోని అలంకార భేదంతో ఈ చిత్ర కావ్యాన్ని రెండు విధాలుగా చూస్తాం. మొట్టమొదటిది శబ్ద చిత్ర కావ్యము, దీన్ని శబ్ద చిత్ర అధమ కావ్యంగా కూడా వ్యవహరిస్తాం. రెండవది అర్ధ చిత్ర అధమ కావ్యం. ఈ శబ్ద చిత్ర అధమ కావ్యానికి ఉదాహరణగా ఇచ్చినటువంటి శ్లోకం స్వచ్ఛందోచల ధచ్చ కచ్చ కుహర ఛాతే తారాంబుచ్చట మూర్ఛన్మోహ మహర్షి హర్ష విహిత స్నానాన్ హి కాన్హయ వహ విద్యాదుద్య దురారదర్ధురదరీ దీర్ఘాదరిద్రద్రుమ ద్రోహోద్రేక మహోర్మి మే దురమద మందాకిని మందతాం అని ఇక్కడ వ్యాఖ్య. అంటే ఈ శ్లోకాన్ని మనకిచ్చారు. దీని యొక్క తాత్పర్యాన్ని చూస్తే విశృంఖలంగా ఎగిసిపడుతున్నది, స్వచ్ఛమైనది, నీటి ప్రవాహం చేత మోహము తొలగిపోయిన మహర్షులచే స్నానం చేయబడినది, సంధ్యావందనాది కృత్యములు కలది, ఎగిరి పడుతున్న కప్పల గుహలు కలది, పొడవైన శాఖలతో నిండియున్న వృక్షాలను పడగొట్టుటకై ఉవ్వెత్తున లేచుచున్న తరంగాలు కలది, ఎగిసి పడుతున్న పెద్ద కరటాలతో తీవ్రమైన అహంకారంతో ఉన్న మందాకిని నది యొక్క వర్ణన ఈ శ్లోకమునందు చేస్తూ, ఈ మందాకిని నది మీ యొక్క మాంద్యమును పోగొట్టుగాక, ఛేదించుగాక అని ఇక్కడ ఈ శ్లోకార్థం. ఒకే వర్ణం పలుమార్లు ఆవృత్తి చేయుట చేత ఇక్కడ మనకు వృత్యానుప్రాసాలంకారంగా చెప్పబడుతూ శబ్దాలంకారంతో శబ్దాడంబరం చేసిందే కానీ అర్థం వలన ఎట్టి చమత్కారము, వ్యంగ్యార్థ భావం లేదు. ఇందులో నదికి 5 విశేషాలు జోడించినప్పటికీ కూడా భక్తిభావం అనే వ్యంగ్యం స్ఫుటంగా లేదు. శబ్దాలంకారం వల్ల కలుగు చమత్కారం కనుక ఇది శబ్ద చిత్ర అధమ కావ్యంగా చెప్పబడింది. ఇక రెండవది అర్ధ చిత్ర అధమ కావ్యం. దీనికిచ్చిన ఉదాహరణ శ్లోకం వినిర్గతం మానదమాత్మ మందిర భవత్యుపశ్రుత్య యదృశ్యయాపి సశ్రంభమేంద్రధృతపాతితర్గళ నిమీలితాక్షీవ భీయామరావతి. ఇందులో శత్రువుల గర్వాణి అణిచేటువంటి హయగ్రీవుడు యాదృచ్ఛికంగా తన నగరం నుంచి బయలుదేరినా కూడా ఇంద్రుడు కంగారు పడుతూ ప్రాకారం అంటే ఆ ద్వారాల తలుపుల గడియలను బిగింపు చేయటం చేత అమరావతి నగరం భయంతో కనులు మూసుకున్నదా అన్నట్లుగా ఉందిట. ఇక వివరణలోకి వెళితే హయగ్రీవుడనే అసురునకు భయపడిని అమరావతి ద్వారాలన్నీ మూసివేయటాన్ని ఇక్కడ భయంతో నగరము కళ్ళు మూసుకోవటంగా ఉత్ప్రేక్షించుట చేత ఇక్కడ మనకు ఉత్ప్రేక్షాలంకారం కనబడుతోంది. అసురుని ప్రతాపం వ్యంగ్యమైనా అది ఇక్కడ మనకు స్ఫుటంగా లేదు. ఇక్కడ ఈ ఉత్ప్రేక్షాలంకారమైన అర్థాలంకారానికే ప్రాధాన్యత ఉండటం చేత ఇది అర్ధ చిత్ర అధమ కావ్యంగా భాసిల్లుతోంది. ఇక్కడితో మనకు ప్రథమోల్లాసాన్ని పూర్తి చేశాడు కవి. ఇక కావ్య ప్రకాశలో రెండవ ఉల్లాసాన్ని ప్రారంభిస్తున్నాం. అదద్వితీయోల్లాస వృత్తి క్రమేణ శబ్దార్థయో స్వరూపమాహ. శబ్దార్థాలు కావ్య శరీరం కనుక ముందుగా ఆ శబ్దార్థాల స్వరూపం క్రమంగా చెప్పబడుతోంది. స్యాద్వాచకో లాక్షణిక శబ్దోత్ర వ్యంజక స్థిత.
శబ్దము అంటే వాచకము, లాక్షణికము, విన్యకము అని మూడు విధాలుగా ఉంటుంది. ఈ మూడు విధాలైన శబ్దాలకు క్రమంగా అది బోధించేటువంటి అర్థాలు ఏ విధంగా ఉంటాయంటే, వాచక శబ్దాన్ని బోధించే అర్థం వాచ్యార్థము, లక్షక శబ్దముచే బోధించే అర్థం లక్ష్యార్థము, వ్యంగ్యక శబ్దంచే బోధించే అర్థం వ్యంగ్యార్థం. ఇక కారికలోకి వెళితే తత్పా తాత్పర్యార్థోపి కేషుచిత్ అన్నారు. ఈ కారికలో తాత్పర్యార్థోపి కేషుచిత్. కొందరు అభిప్రాయంగా మనం పైన చెప్పుకున్న ఈ వాచ్యార్థ, లక్ష్యార్థ, వ్యంగ్యార్థాలే కాకుండా తాత్పర్యార్థం అనేది కూడా ఒకటి ఉంది అని మనకు మీమాంస దర్శనానికి సంబంధించినటువంటి భాట్ట మతానుసారం ఈ 4వ అర్థ విభాగంగా తాత్పర్యార్థాన్ని కూడా తెలపడం జరిగింది. అయితే ఇక్కడ తాత్పర్యార్థం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. ఇది ఒక పదం చేత బోధింపబడేటువంటి అర్థం కాదు, మొత్తం వాక్యం చేత బోధింపబడేటువంటి అర్థం. కొన్ని పదాల సముదాయ వాక్యం. వాక్యార్థమైన ఈ తాత్పర్యార్థం పదార్థం కంటే భిన్నంగా ఉంటుంది. ఒక వాక్యంలో ఉన్న పదాలు బోధించే అర్థానికి ఒకదానితో ఇంకొకటి సంబంధం ఏర్పడాలంటే మూడు అంశాలు మనకు కావాలి. ఒకటి ఆకాంక్ష, సన్నిధి, యోగ్యత. ఈ మూడు. మొట్టమొదటిది ఆకాంక్ష, రెండవది సన్నిధి, మూడవది యోగ్యత. మొట్టమొదటిది ఆకాంక్ష అంటే ఏమిటో ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాక్యం యొక్క సంపూర్ణమైన అర్థాన్ని పొందటానికి ఏ ఏ పదాలు వాక్యంలో ఏ విధంగా అమర్చి ప్రయోగించాలో అలా చేయటమే ఆకాంక్ష. ఉదాహరణకు రామః ఫలం అత్తి అంటే ఇక్కడ ఖాదన క్రియ, ఖాదతి అనే వాక్యంలో అత్తి అన్న పదం వినగానే ఏమి తిన్నుచున్నాడు అన్న ఆకాంక్ష కలుగుతోంది. ఫలం అన్న పదాన్ని వినగానే ఆ ఆకాంక్ష తీరుతోంది. ఇక ఎవడు తినుచున్నాడు అనే ఆకాంక్ష పుడితే రామః అనే పదం చేత ఆ ఆకాంక్ష తీరిపోతోంది. అదేవిధంగా రామః అనగానే రాముడు ఏమిటి అనే ఆకాంక్ష కలిగితే దానికి మిగిలిన రెండు పదాలు కూడా ఈ ఆకాంక్షను తీరుస్తున్నాయి. ఈ విధంగా పదార్థాలు ఒకదానితో ఒకటి అన్వయించడానికి ఆకాంక్ష అనేటువంటిది ఉండాలి. ఇక సన్నిధి, దీనినే మనం ఆసక్తి అని కూడా వ్యవహరిస్తాం. పదాలని వ్యవధానం లేకుండా ఉచ్చరించటమే సన్నిధి. ఉదాహరణకు మనం రామః అని ఉచ్చరించిన 10 నిమిషాల తర్వాత ఫలం అని, ఇంకో 10 నిమిషాల తర్వాత అత్తి అని ఉచ్చరిస్తే అది బోధించేటువంటి అర్థాలకు అన్వయం కుదరదు. అందుచేత సన్నిధి కూడా ఉండాలి. ఇక యోగ్యత, వాక్యంలోని పదాలు పరస్పరం కలవడానికి యోగ్యమైంది మనకు ఈ పదాల యొక్క వాక్యంలోని పదాల యొక్క పరస్పరం కలవడం యోగ్యమై ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఆ పదాలకు యోగ్యత ఉన్నప్పుడు మాత్రమే శాబ్దబోధ కలుగుతుందండి. ఇప్పుడు వహ్నినాశించతి అనేటువంటి వాక్యం చూస్తే కనుక ఇందులో పరస్పర యోగ్యత పదార్థాలకు లేదు. ఇక్కడ సించతి అంటే తడుపుచున్నాడని అర్థం. తడపడం అనేటువంటి ప్రక్రియ దేనితో చేస్తాం? సర్వసాధారణంగా నీళ్ళతో కుదురుతుంది. కానీ ఇక్కడ నిప్పుతో సాధ్యం చేసే విధంగా వాక్యం చెప్పారు. అది సాధ్యపడని విషయం. ఇది పడని విషయం కనుక మనకు ఇక్కడ యోగ్యత లేదు కనుక అన్వయం కుదరదు. అందుచేత ఈ పదముల అర్థాలన్నీ పరస్పరం అన్వయించటం చేత, అంటే కలవటం చేత రామకర్తృక ఫలకర్మ కాదన క్రియ అంటే రాముడు కర్తగాను ఫలం కర్మగాను కాదతి క్రియ అని కాని, ఫలకర్మ క్రియాశ్రయ కర్త రామ అంటే ఫలము కర్మగా ఉన్న తినుట అనే పనిని చేస్తున్న రాముడు అని కానీ వాక్యార్థం ఏర్పడుతోంది. ఇక పైన వివరించిన వాటిలో అత్తి అనే దానికి తినుచున్నాడు అని మాత్రమే అర్థం. కానీ దీనికి మిగిలిన రెండు పదాలతో ఉన్న సంబంధం చేత విశిష్టమైన అర్థం మనకు బోధపడుతోంది. ఈ విధంగా ఒక వాక్యంలో ఆయా పదాలు స్వతంత్రంగా బోధించేటువంటి అర్థాలు, వీటిని పదార్థాలు అంటున్నాం. ఒకదానితో ఒకటి కలవడంతో విశిష్టమైన వాక్యార్థము అంటే మొత్తం వాక్యం వల్ల లభించేటువంటి అర్థం మనకు ఏర్పడుతోంది. షడ్దర్శనాల్లో మనం మీమాంసను ఒకటిగా చూస్తున్నాం. ఇది రెండు రకాలు, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఈ పూర్వమీమాంస కర్మ ప్రధానం, ఉత్తర మీమాంస జ్ఞాన ప్రధానం. వీరు ధ్వని సిద్ధాంతాన్ని అంగీకరించరు, అందుచేత పదం యొక్క వ్యంజకత్వాన్ని కూడా అంగీకరించరు. ప్రతి పదానికి ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది. అలా విడిగా ఉండే పద అర్థానికి మొత్తంగా వాక్యార్థానికి మధ్య ఉండే సంబంధాన్ని కుమారుల భట్టు, అతని శిష్యుడైన ప్రభాకర భట్టు అధ్యయనం చేశారు.
కుమారీల భట్టును అనుసరించే భాట్ట మతం, దీనిని అనుసరించే వారిని భాట్టులు అంటున్నాం. వీరు ప్రతిపాదించిన వాదం అభిహితాన్వయవాదం. ఇప్పుడు అభిహితాన్వయవాదము అంటే పదాల చేత చెప్పబడే అర్థాల పరస్పర సంబంధాన్ని ప్రతిపాదించే వారి మతం అభిహితాన్వయవాది మతం. అభిహితానాం అంటే ఆయా పదముల చేత బోధింపబడిన అర్థముల యొక్క అన్వయ అంటే అన్వయం. ఈ అన్వయం ఏమిటి? తాత్పర్య వృత్తిచే ఏర్పడినది అని అర్థం. ఈ అన్వయం పదాలు బోధించేది కాదు, ఇది వాచ్యం కాదు. దీనికే మనం తాత్పర్య వృత్తిని అంగీకరించాలి. ఇక ప్రాభాకరునిచే అనుసరించేటువంటిది ప్రాభాకర మతం. దీన్నే గురుమతం అని కూడా వ్యవహరిస్తాం. దీనిని అనుసరించే వారిని ప్రాభాకరులు అంటున్నాం. వీరు ప్రతిపాదించిన మతమే అన్వితా విధానవాదం. దీని గురించి తెలుసుకుందాం. ఒక వాక్యంలో ఉన్న ప్రతి పదము ఇతర పదార్థాలతో అన్వయించి దానికి సంబంధించిన అర్థాన్నే బోధిస్తుంది. పదార్థాల జ్ఞానం వ్యవహారం వల్లే కలుగుతుంది. అనగా మొత్తంగా వాక్యార్థం కూడా వాచ్యమే అని చెప్పేవారు వీరు. వీరి దృష్టిలో వాక్యార్థం కూడా వాచ్యమే. ఇక అన్వితానం అన్నప్పుడు ఇతర పదార్థాలతో అన్వయించిన అర్థముల యొక్క అభిధానం అంటే బోధించుట అని అర్థం. ఒక ఉదాహరణ రూపంగా చూస్తే ఇది మనకు బాగా అర్థమవుతుంది. గాం ఆనయ అని ఒక వ్యక్తి అన్నప్పుడు రెండవ వ్యక్తి గోవుని తీసుకొస్తున్నాడు. గాం నయ అనగానే దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. గాం అనే పదానికి బదులు అశ్వం అన్నప్పుడు గుర్రాన్ని తీసుకురావటం, తీసుకుపోవటం మొదలైన పనులు చేస్తాడు. ఇది అంతా చూస్తున్న మూడోవాడు, ఓహో, గాం అంటే గోవు అని, ఆనయ అంటే తీసుకురా అని, నయ అంటే తీసుకుని పో అనేటువంటి అర్థాలు గ్రహిస్తున్నాడు. ఇక్కడ గాం అనే పదస్థానంలో అశ్వం అనే పదం ప్రయోగించగానే దాని అర్థం ఇది కదా అని మూడో వ్యక్తి గ్రహిస్తున్నాడు. ఈ విధంగా ఆవాపోద్వాపాల అనే ఒక ప్రక్రియను ఇక్కడ పరిచయం చేశారు. ఈ పదం ఏమిటంటే ఆవాపము అంటే ప్రయోగించటం, ఉద్వాపం అంటే తీసివేయటం. ఉదాహరణకు ఇందాక గాం ఆనయ అన్నాం. ఈ గాం అనే ప్రదేశంలో మీరు గుర్రాన్ని తీసుకురా అని చెప్పాలంటే అశ్వం ఆనయ అని కూడా అక్కడ మనం పెట్టవచ్చు కదా. అంటే మీరు ఈ అర్థాలన్నీ ఇతర పదాల అర్థాలతో అన్వయించిన అర్థాన్నే బోధిస్తున్నాయి కనుక దానికోసం వేరే మనం తాత్పర్యార్థాన్ని అంటే తాత్పర్య వృత్తిని గ్రహించవలసిన అవసరం లేదని వీరి యొక్క భావన. అంటే అన్వితా వివాదనం చేస్తున్న వారి యొక్క భావన. అయితే పైన రెండు వాదాల్లో ఏది సరైనది ఎందుకు అన్నప్పుడు పదాల అన్వయం ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క విధంగా ఉండటం చేత అన్వయ విశేషాన్ని తెలుసుకోవాలంటే తాత్పర్యం అనే శక్తిని అంగీకరించాలి, ఆశ్రయించాలి. అలంకార శాస్త్రానికి సంబంధించినంత వరకు కూడా ఈ రెండు వాదనల్లో కూడా ఈ ప్రధాన సిద్ధాంతాల్లో పెద్ద భేదం ఏమీ మనకు కనపడదు. అయితే ఇందులో మమటాచార్యుడు అంగీకరించిన మతం మాత్రం అభిహితాన్వయవాదం. అందుచేతనే దానిని సమర్థిస్తూ ఇది అభిహితాన్వయవాదినాం మతం అని బహువచన ప్రయోగం ద్వారా మనకు తెలిపారు. ఇక మనం వాచ్యార్థము, లక్ష్యార్థము, వ్యంగ్యార్థము ఈ మూడు కూడా వ్యంగ్యార్థానికి ఉపాధి అనేటువంటి అంశంలోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. సర్వేషాం ప్రాయశోర్థానం వ్యంగ్యకత్వం అపిష్యతే. ఇక్కడ సామాన్యంగా అన్ని విధాలైన అర్థాలు కూడా అనగా వాచ్యార్థ, లక్ష్యార్థ, వ్యంగ్యార్థాలు కూడా వ్యంజకత్వాన్ని వ్యక్తపరుస్తాయి. వ్యంజకములు పైకి కనపడుతున్నటువంటి అర్థమే కాకుండా మరొక అర్థాన్ని కూడా సూచించేవి అని అంగీకరించడం జరిగింది. తత్ర వాచ్యస్య యథా, ఇక్కడ వృత్తిని చూసినట్లయితే తత్ర వాచ్యస్య యథా, ఇందులో వాచ్యార్థం ఎలా వ్యంజకమవుతుందో నిరూపించేటువంటి ఉదాహరణ క్రింద మనకు ఇవ్వటం జరిగింది. మాతర్గృహోపకరణ మధ్య ఖలు నాస్తీతి సాధితం త్వయా తద్భణకిం కరణీయమేవమేవ న వాసరః స్థాయి. ఇక్కడ పై సంభాషణలో కుమార్తె మనకు తల్లితో ఈ విధంగా అంటోంది. ఇందులో ఒక విషయాన్ని ముందు వ్యాఖ్య చేసుకున్నానండి. కేవలం శబ్దమే కాదు, అన్ని విధాలైనటువంటి అర్థాలు కూడా మనకు వాచ్యార్థ, లక్ష్యార్థ, వ్యంగ్యార్థాలు అంటే ఆ మూడిటిని కూడా మనకు తెలుపుతాయి. అంటే వ్యంజకత్వాన్ని వ్యక్తపరుస్తాయి అని పూర్వం మాట్లాడుకున్నాం. దానికి అన్వయించుకుంటూ ఇప్పుడు దీని యొక్క తాత్పర్యాన్ని మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సంభాషణలో కుమార్తె తల్లితో చెబుతున్నటువంటి మాట, అమ్మా ఇంట్లోకి సామానులు లేవు, తెచ్చుకోవాలన్నావు కదా,
మరి ఏం చెయ్యాలో ఏం తేవాలో చెప్పు. పగలు ఇలాగే ఉండదు కదా, అంటే చీకటి పడితే తెచ్చుకోవటం కష్టం కదా. ఇక్కడ మనం ఇది వాచ్యార్థంగా తీసుకుంటున్నాం. ఈ గాథ వినగానే తెలిసిన అర్థాన్ని, అంటే వాచ్యార్థాన్ని బట్టి ఆ యువతి స్వేచ్ఛా విహారాన్ని కోరుకుంటుందే అనేటువంటి అర్థం మనకు ప్రతీయమానం అయిపోతుంది. ఇలా ఏదైతే ప్రతీయమానం అవుతుందో ఇదే మనకు వ్యంగ్యార్థం. కావున ఈ ఉదాహరణ వాచ్యార్థము వ్యంగ్యార్థమునకు ఉపాధి అవుతోంది అని వివరణ చేస్తోంది. ఇక రెండవది లక్ష్యస్య యథా. లక్ష్యార్థం నుండి వ్యంగ్యార్థం కూడా ఎలా అభివ్యక్తం చేస్తున్నాడో ఉదాహరణ పూర్వకంగా చూపిస్తున్నారు. సాధయంతి సఖి శుభగం క్షణే క్షణే దూనాసి మత్కృతే సద్భావ స్నేహ కరణీయ సదృశం తావద్ విరచితం త్వయా. ఇక్కడ సందర్భ వివరణ ఒక్కసారి చూద్దామండి. తన కోసమై నాయకుణ్ణి తీసుకొస్తానని వెళ్ళి ఆ నాయకునితో రమించి వచ్చిన సఖితో చాతుర్యం కలిగిన నాయిక ఈ విధంగా అంటోంది. శ్లోకార్థం ఏమిటంటే, ఓ సఖి, ఎంతో బాధలో ఉన్న నా కోసం సుందరుడైన ఆ నాయకుణ్ణి పదే పదే బ్రతిమాలి చాలా శ్రమపడ్డావు. సద్భావనతో స్నేహానికి తగిన విధంగా ఎంత చేయాలో అంత చేశావు. ఇక్కడ వాచ్యార్థాన్ని గమనిస్తే, అంటే ఇప్పుడు ఇందులో నేను 3 అర్థాలు చెప్తాను. వాచ్యార్థం చూస్తే, ఓ సఖి ఎంతో బాధలో ఉన్న నా కోసం అని ఏదైతే శ్లోకార్థం ఉందో అది మనకు ప్రతీయమానమైందో అదే వాచ్యార్థం. ఇక లక్ష్యార్థం చూస్తే, నా ప్రియునితో రమించి మిత్రత్వానికి బదులుగా నీవు శత్రుత్వం చేశావు, ఇది మనకు లక్ష్యార్థం. ఇక మూడవది వ్యంగ్యార్థం. ఈ వాచ్యార్థ లక్ష్యార్థాలపై ఆధారపడి అభివ్యక్తమయ్యేది వ్యంగ్యార్థం. కాముకులిద్దరూ అనగా ప్రియుడు సఖీ చేసినటువంటి అపరాధం వ్యంగ్యార్థం. అంటే లక్ష్యార్థం వ్యంగ్యార్థానికి కూడా ఇక్కడ మనకు ఉపాధి అవుతోంది. ఇక మూడవది వ్యంగ్యస్య యథా. ఇక్కడ వ్యంగ్యార్థం నుండి మరొక వ్యంగ్యార్థం కూడా అభివ్యక్తం అవటం మనం చూస్తాం. వాచ్యార్థం లక్ష్యార్థాలు వ్యంగ్యార్థాన్ని అభివ్యక్తీకరించినట్లే వ్యంగ్యార్థం కూడా మరొక వ్యంగ్యార్థాన్ని అభివ్యక్తం చేస్తుంది. దానికి ఉదాహరణ ఈ శ్లోకం. పశ్య నిశ్చల నిష్పంద పిశినీపత్రే రాజతే బలాక నిర్మల మరకత భాజన పరిస్థిత శంఖశుక్తిరివా. వాచ్యార్థం ఒక్కసారి చూద్దామండి. ఆ తామరాకు మీద కొంగ శరీర చలనం లేకుండా, అవయవ స్పందన లేకుండా ఎలా కూర్చున్నదో చూడు. నిర్మలమైన మరకత మాణిక్యాల పల్లెంలో శంఖం వలె ప్రకాశిస్తున్నది. ఇది వాచ్యార్థం. ఇందులో ఒక వ్యంగ్యార్థం, మొదటి వ్యంగ్యార్థం చూద్దాం. కొంగ నిశ్చలంగా కదలకుండా కూర్చున్నదని చెప్పడం చేత జనం లేనందున ఆ కొంగ నిర్భయంగా ఉంది అని వ్యంగ్యార్థం. మరొకటి చూస్తే, మొదటి వ్యంగ్యార్థం నుండి ఇక్కడ జనం లేరు, దీన్ని బట్టి మనిద్దరం కలుసుకోవడానికి తగిన సంకేత స్థానం అని నాయకునితో నాయిక తన మనసులోని అభిప్రాయం చెప్పటం అనేది మనకు రెండవ వ్యంగ్యార్థంగా అభివ్యక్తం అవుతోంది. ఈ 2 వ్యంగ్యార్థాలే కాకుండా మరొకటి కూడా మనం తీసుకోవచ్చండి. కొంగ నిర్భయంగా ఉంది, ఈ ప్రదేశం జనరహితము అనేటువంటి వ్యంగ్యార్థం. నీవు ఈ ప్రదేశానికి వచ్చావని అంటున్నావు, అది అబద్ధం. నీవు వచ్చినట్లయితే చిన్న అలికిడికే పక్షి నిశ్చలంగా ఎక్కడా కూర్చుని ఉండదు. ఆ కొంగ ఇక్కడ ఇంత నిర్భయంగా కూర్చుని ఉండేది కాదు కదా అనేటువంటి మరొక వ్యంగ్యార్థాన్ని కూడా ఇక్కడ వ్యంజింపచేస్తున్నాయి. అంటే నీవు ఈ ప్రదేశానికి వచ్చినట్లు అబద్ధం ఆడుతున్నావు, నీవు ఇక్కడికి రానేలేదు అనేది ఇక్కడ మరొక వ్యంగ్యార్థంగా కూడా మనం భావన చేశాం. ఇక్కడ వాచకము లాక్షణికము వ్యంజకముల యొక్క స్వరూపాన్ని ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న ఈ శ్లోకాల తర్వాత మనం ఈ వాచక లాక్షణిక వ్యంజకముల యొక్క స్వరూప స్వభావాలను గురించి తెలుసుకోబోతున్నాం. వాచకాదీనాం క్రమేణ స్వరూపమాహ. కారికండి. సాక్షాత్ సంకేతితం యో అర్థం అభిదత్తే స వాచకః. ఇక్కడ మనం వాచకాదీనాం క్రమేణ స్వరూపమాహ అన్నప్పుడు, వీటి యొక్క స్వరూపము అన్నప్పుడు వాచకము లక్షకము వ్యంజకము ఈ మూడింటి యొక్క స్వరూపాన్ని చెబుతూ దానిలో భాగంగా ముందుగా మనం వాచక స్వరూపాన్ని చూస్తున్నాం. దీనిలో కారిక ఏడవ కారిక యొక్క పూర్వార్థం ఇది మనకు సాక్షాత్ సంకేతితం యోర్థం అభిధత్తే స వాచకః అని చెప్పారు. దీనికి వెళ్లే ముందు వాచకాన్ని బోధించే అర్థం వాచ్యార్థం, లక్షకాన్ని బోధించేటువంటి అర్థం లక్ష్యార్థం, వ్యంజకాన్ని బోధించేటువంటి అర్థం వ్యంగ్యార్థం.
ఇక్కడ వాచక శబ్దం అంటే ఏమిటి అంటే ఏది సంకేతితమైన అర్థాన్ని సాక్షాత్తు బోధిస్తుందో అది వాచకం. ఏ శబ్దం వ్యవధి లేకుండా సంకేతితమైన అర్థాన్ని అభిధాశక్తి ద్వారా బోధిస్తుందో దానిని వాచకం అని అంటున్నాం. ఈ నిర్వచనంలో సంకేతం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వృక్షః అనగా చెట్టు, ఫలం అనగా పండు అని అనాదిగా చెప్పేటువంటి అర్థాలే సంకేతం. ఈ సంకేతం తెలియని వ్యక్తికి ఒక శబ్దానికి ఏమి అర్థమో తెలియదు. ఏ శబ్దానికి ఏ అర్థం విషయంలో ప్రత్యక్షంగా అతి సన్నిహితంగా సంకేతం ఉంటుందో ఆ శబ్దం ఆ అర్థాన్ని బోధిస్తుంది. అందుచేత ఆ శబ్దం ఆ అర్థానికి వాచకంగా మనం భావించాలి. ప్రతి శబ్దము ఏదో ఒక అర్థమందు శక్తి కలిగి ఉంటుంది. శక్తం శబ్దం, శక్యం అర్థం. ఉదాహరణకు మనం దాశరథి అనే శబ్దానికి శ్రీరాముడు అనే అర్థంలో శక్తి ఉంది కనుక దాశరథి అనే శబ్దం విన్న వెంటనే దశరథుని పుత్రుడగు శ్రీరాముడు అనే అర్థజ్ఞానం కలుగుతుంది. ఏ అర్థంలో సంకేతం లేదో ఆ శబ్దం చేత అట్టి అర్థబోధ మనకు కలుగదు. కనుక సంకేత సహాయం వల్ల శబ్ద అర్థ విశేషాన్ని బోధించగలుగుతుంది. ఇక ఉత్తరార్థం చూస్తున్నాం. సంకేతిత చతుర్భేదో జాత్యాదిర్జాతిరేవవా. ఇక్కడ సంకేతితమైన అర్థం 4 విధాలుగా ఉండవచ్చు. అది జాతి, గుణ, క్రియ, నామం. దీన్నే యదృచ్ఛ అని కూడా అంటాం. యదృచ్ఛ సన్నివేశితం అని కూడా వ్యవహరిస్తాం. పదాలు అనేకం ఉంటాయి కానీ ప్రతి ఒక్క పదానికి ఒక్కొక్క సంకేతం ఉండటం సాధ్యం కాదు. అందుకోసం ఉపాధి అనేటువంటి ఒక ప్రక్రియను మనం ప్రవేశపెట్టుకున్నాం. సంకేతితం అంటే ఏమిటి అనే దానికి 2 మత సిద్ధాంతాల గురించి మనకు మమ్మటుడు చెప్తున్నాడు. వీరిలో వ్యాకరణాచార్యులు లేదా అలంకారీకుల మతానుసారంగా ఏమి చెప్పారు అన్నది చూద్దాం. వ్యాకరణ భాష్యంలో చతుష్టయీ శబ్దానాం ప్రవృత్తి అని వ్యవహరించడం జరిగింది. దీని ప్రకారం సంకేతితం 4 భేదాలు. జాతి శబ్దం, గుణశబ్దం, క్రియాశబ్దం, యదృశ్చా శబ్దం. జాతి శబ్దంలో గోహు దీనినే మనం ప్రాణప్రదమని వ్యవహరిస్తున్నాం. గుణశబ్దం శుక్లవర్ణము అన్నామనుకోండి, దానికి విశేషాదాన హేతువుగా వ్యవహరిస్తున్నాం. ఇక క్రియాశబ్దం చలహ అంటే ఇందులో చలనము, పచనము మొదలైనటువంటి అన్నీ కూడా క్రియల కిందకు వస్తున్నాయి. ఇక యదృశ్చా శబ్దము అథవా వక్తృ యదృచ్ఛా సన్నివేశితము అని వ్యవహరిస్తున్నాం. దీనిలో నామము అంటే రామ, రావణ, దిత్త, డవిత్త ఇలా మొదలైనటువంటివన్నీ వస్తాయి. ఈ 4 అంటే జాత్యాది అర్థాలు అభిధాశక్తి చేత ఉత్పన్నమైతేనే శబ్దము నుండి మనకు వాచ్యార్థము లేదా ముఖ్యార్థం అనేటువంటిది సిద్ధిస్తుంది. అయితే ఇక్కడ మనం సంకేతితము అనే ఒక మాట మాట్లాడుకున్నాం. ఈ సంకేతము అనేది జాతి యందు ఉందా లేక వ్యక్తి యందు ఉందా అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. ముందుగా వ్యక్తి రీత్యా చూస్తే గౌహు అంటే ఎద్దు ఒక వ్యక్తి, మనుష్య ఒక వ్యక్తి, ఘటః ఒక వ్యక్తి. ఇక్కడ వ్యక్తిని మనం వస్తువుగా భావిస్తాం. అది సచేతనం గాని అచేతనం కూడా కావచ్చు. గోవులో మనకు గోత్వం అనే ధర్మం, మనుష్యునిలో మనుష్యత్వం అనే ధర్మం, ఘటంలో ఘటత్వం అనే ధర్మం ఉంటాయి. దీనికి జాతి అని పేరు. గోత్వం అన్ని గోవుల్లోనూ, మనుష్యత్వం అందరి మనుషుల్లోనూ, ఘటత్వం అన్ని ఘటాలలోనూ ఉంటుంది. ఒక వ్యక్తి నశించినా జాతి నశించదు. ఈ విధంగా తాను ఒక్కటే అయి ఉండి అనేక వ్యక్తుల్లో కనపడే ధర్మానికి జాతి అని పేరు పెట్టాం. గోవుని తీసుకుని రమ్ము, తీసుకుని వెళ్ళు అనేటువంటి వాక్యాలు విన్నప్పుడు గోవు మొదలైన శబ్దాల వల్ల వాని యందు ఉండేటువంటి గోత్వము అంటే ఏదైతే జాతి అనేటువంటిది ఉందో ఈ ధర్మాలు మాత్రము తెలియబడినచో జాతిని తీసుకుని వచ్చుట, జాతిని తీసుకొని వెళ్ళుట అనే అర్థం వస్తుంది. కానీ అది కుదరదు, అది అసంగతం కూడాను. మరి వ్యక్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు జాతి వివరానికి వస్తే ఇతపూర్వం నేను ఇప్పుడే చెప్పాను, తాను ఒకడే ఉండి అనేక వ్యక్తుల్లో ఉన్నటువంటి సమానమైన ధర్మానికి జాతి అని చెప్పాం. ఇలాంటి ఒకే ధర్మం అనేక వ్యక్తుల్లో కూడా ఉంటుంది. ఈ నైయాయికుల వ్యాఖ్య ప్రకారం ఏమిటంటే నిత్యమేకం అనేకానుగతం సామాన్యమని. ఇక్కడ సామాన్యం అనే మాటకు అర్థం జాతి. దీనినే మనం ప్రాణప్రదము అన్నాము. అంటే నిత్యం ఏకంగా ఉంటూ అనేకమైన వాటికి సంబంధించినదే జాతి అని నైయాయికులు చెప్పారు. ఇక తరువాత అర్థక్రియాకారిత్వము. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన మాట. అర్థము అంటే ప్రయోజనం, క్రియాకారిత్వం అంటే పనిచేసే సామర్థ్యం, అనగా మనకు ప్రయోజనకరమైన పనిచేయు సామర్థ్యం అని అర్థం.
ఉదాహరణకు ఎద్దు మాత్రమే పొలాలను దున్నడం వంటి పనిని చేయగలుగుతుంది. ఇది ఎద్దు యొక్క అర్థక్రియాకారిత్వం. ఇక రెండవ మాట ప్రవృత్తి నివృత్తి యోగ్య. ప్రవృత్తి అంటే పట్టి ఉంచుకోవటం, నివృత్తి అంటే విడిచిపెట్టడం. ఇది కావాలంటే పొందుట, వద్దంటే విడిచివేయుట అన్నది ఒక్క వ్యక్తి విషయంలోనే సాధ్యమవుతుంది కనుక వ్యక్తిని ప్రవృత్తి నివృత్తి యోగ్యత కలిగినది అంటాము. ఇక ఆనంత్యము వ్యభిచారము అనేటువంటి రెండు మాటలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది. పూర్వం చెప్పినట్లుగా గోవును తీసుకొని రమ్ము, తీసుకొని వెళ్ళము మొదలైనటువంటి క్రియలతో అన్వయించుటకు యోగ్యమైనది వ్యక్తియే కాని జాతి కాదు. కాబట్టి సంకేతితమగు అర్థము వ్యక్తియే కాని జాతి కాదు అని అంగీకరించవలసి ఉంటుంది. ఒకవేళ ఇలా అంగీకరించామనుకోండి, గోవ్యక్తులు అనంతములగటం చేత ఏమవుతోంది? ఆనంత్యం అనేటువంటి దోషం వస్తోంది. ఒక్క గో శబ్దానికి ఒక గోవ్యక్తి యందు శక్తిని గ్రహించిన ఎడల వ్యభిచారం అనేటువంటి దోషం కలుగుతోంది. కారణం లేకపోయినా కార్యం పుట్టిన ఎడల దానిని వ్యభిచారం అనే దోషం అంటాం. అదేవిధంగా ఒక శబ్దం సంకేతితమైన అర్థాన్ని బోధిస్తుంది అన్నది కదా మనకి నియమం. మరణాలు కనబడిన గోవ్యక్తి విషయంలో సంకేతం లేకుండానే అది గోపాదార్థం అనేటువంటి జ్ఞానం కలిగితే ఆ నియమానికి భంగం కలుగుతుంది కదా. ఇదొక వ్యభిచారం. అంటే ఇది కూడా ఒక దోషం కిందే లెక్క. సంకేత గ్రహం లేకున్నా ఆ అర్థం తెలిసే పక్షంలో సంకేత గ్రహం లేనటువంటి అశ్వం విషయంలో కూడా అయం గౌహు అనే జ్ఞానం కలగవలసి ఉంటుంది. ఇదొక వ్యభిచార దోషం. ఇక ఈ విధంగా ఆనంత్యము వ్యభిచారం అనేటువంటి దోషాలు ఉండటం చేత వ్యక్తి యందు సంకేతాన్ని అంగీకరించటం కుదరదు. ఇక సంకేతము ఉపాధి యందు. ఇక్కడ ఉపాధి అంటే వస్తువులో ఉండేటువంటి ధర్మం. ఒక శబ్దాన్ని ఒక అర్థాన్ని తెలియజేసే నిమిత్తమే మనం ప్రయోగం చేస్తాం. అందుకే అర్థాన్ని ప్రవృత్తి నిమిత్తం అంటాము. పూర్వం నేను చెప్పినట్టుగా చతుష్టయీ శబ్దానాం ప్రవృత్తి అని మహాభాష్యంలో పతంజలి వ్యాఖ్య చేసినప్పుడు జాతి శబ్దాహ గుణశబ్దాహ క్రియాశబ్దాహ యదృచ్ఛా శబ్దా చతుర్థాహ అని వ్యాఖ్య చెప్పారు. అంటే ఒక శబ్దాన్ని ప్రయోగించడానికి నిమిత్తం అర్థం, అర్థాన్ని బోధించడం కోసమే కదా శబ్ద ప్రవృత్తి అంటే శబ్ద ప్రయోగం ఉన్నది. ఇక ఒక గో వ్యక్తిని ఉద్దేశించి అంటే వస్తువుగా తీసుకోవాలండి. ఇక్కడ మనం గౌహ అంటే ఇది ఎద్దు అన్నాం, శుక్లహ అంటే తెల్లనిది, చలహ అంటే చలనక్రియ కలది, డిత్తహ అంటే ఎద్దు పేరు. ఈ వాక్యంలో ఉన్న పదాలన్నీ కూడా ఒక గో వ్యక్తినే బోధించడం చేత విషయ విభాగం కుదరదు. అర్థక్రియాకారి అయినందువల్ల నేను ఇందాక అర్థక్రియాకారిత్వం అనేటువంటి మాటను మీకు పరిచయం చేశాను. అర్థక్రియాకారి అయినందువల్ల ప్రవృత్తి నివృత్తి ఈ పదం కూడా మనం తెలుసుకున్నాం. ఈ ప్రవృత్తి నివృత్తి యోగ్యత్వం వ్యక్తికే ఉన్నా వ్యక్తికి ఆనంత్యము వ్యభిచారం అనే దోషాలు ఉన్నందువల్ల సంకేతాన్ని వ్యక్తి యందు గ్రహించట కుదరదు. ఒకవేళ వ్యక్తి యందే సంకేతం అని చెప్పవలసి వస్తే కనుక ఈ గౌహు శుక్లహ చలహ డిత్తహ ఈ శబ్దాలన్నీ ఒక వ్యక్తినే తెలియజేస్తున్నాయి కనుక విషయ విభాగము కుదరదు. ఇక గౌహు అంటే గోత్వజాతి, శుక్లహ అంటే శుక్లగుణము, చలహ అంటే చలనక్రియ, డిత్తహ అంటే సంజ్ఞ బోధింపబడునని చెప్పినప్పుడే విషయ విభాగం కుదురుతుంది. ఇక సారాంశంగా చెప్పుకుంటే సంకేతం వ్యక్తి యందు కాదు, వ్యక్తికి సంబంధించిన ఆయా ఉపాధుల యందు అంటే ధర్మముల యందు అని ఇక్కడ మనకు తేల్చుకోవటం జరిగింది. ఇక మొదట మనం వైయాకరణలు చెప్పిన దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీమా తెలుసుకోబోతున్నాం. వీరి ప్రకారం ఏమిటంటే సంకేతితము లేదా కేవలము జాతి మాత్రమే అంటే జాతి రేవా అని మాట్లాడారు ఇందాక, జాతి మాత్రమే అని చెప్పారు. పూర్వం మనం చెప్పుకున్న ఈ గుణక్రియ యదృచ్ఛ అనే ఈ మూడు కూడా ఏదో ఒక ద్రవ్యమునందే కానీ స్వతంత్రంగా ఉండవండి. అందుచేత జాతి మొదలైన ఈ 4 విధాలు కూడా అంటే ఈ గుణక్రియ యదృచ్ఛలు జాతిలో అంతర్లీనంగా ఉండటం చేత అవి జాతి క్రిందకే వస్తాయని వాదన. ఇక్కడ భాట గురు మీమాంసకారులు వంటి వారి అభిప్రాయంలో అన్ని శబ్దాలు కూడా జాతివాచకాలు మాత్రమే. అందుకే వారి శబ్దాలన్నింటినీ ఒక్క జాతి వాచకాలుగానే పరిగణించారు. గోవు అనే శబ్దం ఒక నిర్దిష్టమైన గోవుకు సంబంధించింది అనుకుంటే అప్పుడు ఆ శబ్దం అనేకమైన వ్యక్తులను అంటే గోవులను సూచించట్లేదు. ఇది అసంబద్ధం కనుక ఆ శబ్దం జాతిని సూచించినట్లుగా మనం గ్రహించవలసి వస్తుంది. అయితే అలా అనుకున్నప్పుడు పశువు అనుబంధ అన్నామనుకోండి, బలి పశువు గుంజకు కట్టబడింది.
అంటే పశుజాతి అంతా బలి ఇవ్వబడుతుంది అన్నది కాదు కదా. కనుక ఇక్కడ సంకేతితము వ్యక్తి యొక్క ఉపాధి ఎందే కానీ వ్యక్తి ఎందు కాదని మనం గ్రహించాలి. ఇక ఉపాధి యొక్క వివరణ చూసిన తర్వాత ఉపాధి భేదాల్లోకి మనం వెళుతున్నామండి. ఇంతకు ముందు సంకేతితము వ్యక్తి ఎందు, జాతి ఎందు కూడా కాదని, అంటే వ్యక్తి ఉపాధి ఎందు అని మనం తెలుసుకున్నాం. ఈ ఉపాధి రెండు విధాలు: వస్తుధర్మము, వక్తృ యదృచ్ఛా సన్నివేశితము. ఇదే యదృచ్ఛ అని కూడా మాట్లాడాం. ఇక వస్తుధర్మం అంటే ఏదైనా వస్తువులో ఉండేటువంటి యథార్థ ధర్మం. ఇది సిద్ధము సాధ్యం అని రెండు విధాలుగా ఉంటుంది. ఇందులో సిద్ధం తిరిగి మరలా రెండు విధాలుగా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనం తర్వాత తెలుసుకుంటాం. రెండవదైనటువంటి వక్తృ యదృచ్ఛ సన్నివేశితం అంటే వక్త తన ఇచ్ఛానుసారం స్వేచ్ఛగా ఒక వ్యక్తికి రాముడు, కృష్ణుడు అని పేర్లు పెట్టుకోవచ్చు. అట్టి సంజ్ఞాశబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని యదృచ్ఛ సన్నివేశములు అని అంటాం. ఇప్పుడు మనం ఒక మాట చెప్పుకుందాం అండి. ఉపాధి మనం రెండు రకాలుగా చెప్పాను: వస్తు ధర్మము, వక్తృ యదృచ్ఛ సన్నివేశితం అని, దీన్నే యదృచ్ఛము అని వ్యవహరించాం. ఈ వస్తు ధర్మం తిరిగి మరలా రెండు విధాలు: సిద్ధము, సాధ్యము. ఈ సాధ్యము క్రియ గురించి చెప్తుంది. ఇక సిద్ధము మరలా రెండు రకాలని చెప్పాను: పదార్థ ప్రాణప్రదము, పదార్థ విశేషాధాన హేతువు. ఇక్కడ పదార్థ ప్రాణప్రదం అనేది జాతి ధర్మము, పదార్థ విశేషాధాన హేతువు గుణం గురించి చెప్తుంది. ముందుగా మనం ఉపాధి భేదములలోని వస్తు ధర్మం గురించి తెలుసుకుంటున్నాం. పూర్వం నేను చెప్పినట్లుగా ఏదేని వస్తువులో ఉండే ధర్మమే వస్తు ధర్మం. అంటే పదార్థ ప్రాణప్రదమైన సిద్ధ ఉపాధియే జాతి. ఈ జాతే ప్రాణప్రదం. అంటే ఆ వస్తువు ఉన్నంత వరకు అది దానితో సంబంధించి ఉండేది. ఏదేని వస్తువులో ఉండే యథార్థ ధర్మం వస్తు ధర్మము. ఇది సిద్ధ సాధ్యం అన్నప్పుడు ఈ సిద్ధం తిరిగి పదార్థ ప్రాణప్రదం, పదార్థ విశేషాధాన హేతువుని రెండు రకాలుగా మనం చెప్పినప్పుడు, పదార్థ ప్రాణప్రదములో మనకు పదార్థము యొక్క వ్యవహారానికి కారణభూతమైనది ఏదైతే ఉందో దానిని పదార్థ ప్రాణప్రదంగా వ్యవహరిస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు గోవులన్నిటి యందు గోత్వము అనే ధర్మం ఉంది. అది గౌహు అనే వ్యవహారానికి కారణభూతము అంటే హేతుభూతం అవటం చేత గోత్వం మొదలైన ధర్మాలను మనం పదార్థ ప్రాణప్రదాలు అంటున్నాం. పదార్థ ప్రాణప్రదము జాతియే, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి మనం పూర్వం మనం వేదాంత సారం ఇలాంటి గ్రంథాలు చదువుకున్నప్పుడు మనం ప్రతిదీ కూడా ఒక ప్రామాణికతను చూపించి, ఉపనిషత్ వాక్యాల్లో వీటినైనా చూపించి మనం రూఢిగా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఈ మాటను చెప్పటానికి భర్తృహరి తన వాక్యపదీయం అనేటువంటి కావ్యంలో పదార్థ వ్యవహారానికి ముఖ్య కారణం జాతి అని వ్యవహరించారు. జాతిని గూర్చి చెప్తూ స్వరూపముచే గోవుని గోవని గాని గోవు కాదని గాని చెప్పలేము. దాని యందు గోత్వం అనే ధర్మం ఉండటం చేత, ఇందాక మనం ఉపాధి అన్నాం, ఆ ఉపాధి ధర్మం, దానిని గౌహు అని వ్యవహరిస్తున్నామని భర్తృహరి యొక్క వ్యాఖ్య. కనుక వస్తువుల వ్యవహారానికి మూల కారణం వాటి ఎందుండేటువంటి ధర్మమైనటువంటి జాతిని మనం ఇక్కడ పదార్థ ప్రాణప్రదంగా వ్యవహరిస్తున్నాం. ఇక రెండవ అంశం సిద్ధ పదార్థ విశేషాధాన హేతువు. ఇది సిద్ధంలో రకమండి. విశేష అంటే గుణము, అధాన అంటే ఉత్పన్నము చేసేటువంటి, హేతువు అనగా కారణం అంటే గుణము ఉత్పన్నము చేసేటువంటి కారణము. ఇది సిద్ధము అనేటువంటి ఉపాధి యొక్క రెండవ భేదంలోకి వస్తుంది. ఒక పదార్థము నుండి మరి ఒక పదార్థాన్ని వేరు చేయి వస్తు ధర్మమే పదార్థ విశేషాధాన హేతువు అని అంటాం. ఉదాహరణకు నల్ల కలువ అన్నప్పుడు ఇది ఇతర ధర్మములు కలిగిన కలువల నుండి వేరుగా చెప్పబడుతోంది. అందువల్ల ఈ శుక్లము మొదలైన గుణ విశేషాలని పదార్థ విశేషాధాన హేతువు అంటున్నాం. నలుపు అను ధర్మం అంటే ఏ గుణమైతే ఉందో తెలుపు, ఎరుపు మొదలైన ఈ ధర్మాలు గల కలువల నుండి నల్లని అంటే నలుపు అనే ధర్మం వేరు చేస్తోంది. కనుక సిద్ధభేదమైనటువంటి పదార్థ విశేషాధాన హేతువు అనగా శుక్లము మొదలైనటువంటి గుణ విశేషంగా చెప్తాం. ఇక సాధ్యం, సిద్ధంలో రెండు రకాలు చూసామండి. ఇక రెండవది సాధ్యము. ఈ సాధ్యము అంటే అవాంతరములకు అవయవములతో కూడిన సముదాయ క్రియారూపము. అందువల్ల మనం సిద్ధము కానిది సాధ్యము అని పూర్వమే తెలుసుకున్నాం. ఉదాహరణకు పాకక్రియ అనేటువంటిది ప్రధాన క్రియ. ఈ క్రియలో పొయ్యి వెలిగించటం, బియ్యం కడగటం, ఎసరు పెట్టడం మొదలైనటువంటి అవాంతర క్రియలు ఎన్నో మనకు ఉంటాయి.
కనుక సామాన్యంగా క్రియారూపం సాధ్యం అనబడుతుంది. ఈ క్రియ అనేది ఒక వస్తువులో సాధించవలసినటువంటి ధర్మం. ఇక రెండవది వక్తృ ఎదృచ్ఛ సన్నివేశితం. ఇక్కడ ఎదృశ్చ అనగా ఇచ్ఛ అని అర్థం. ఒక వ్యక్తి అంటే ఒక వక్త తన ఇచ్ఛను అనుసరించి, ఒకడు తన ఎద్దుకు తన ఇష్ట ప్రకారంగా డెత్త అని పేరు పెట్టుకుంటాడు, మరొకడు డవిత్త అని పేరు పెట్టుకుంటాడు. ఇవన్నీ స్వేచ్ఛా కల్పితాలైన పేర్లు. అందుకే వీటిని మనం ఎదృచ్ఛ శబ్దాలు లేక సంజ్ఞా శబ్దాలుగా వ్యవహరించాం. ఇవి ఆ వ్యక్తుల ఉపాధులు, అంటే వాటి యొక్క ధర్మాలు. ఆ ఉపాధి శబ్దాలు స్ఫోట రూపమైనవి, అంటే నిత్యమైన శబ్ద స్వరూపం అని అర్థం. ఈ ఉపాధి రూప శబ్ద అర్థబోధన గ్రహించేది వక్త పలికిన కొన్ని వర్ణాల సముదాయమైన ఒక అఖండ పదజ్ఞానమే కానీ ఆ పదంలో ఉండే వర్ణాలకు ఏ క్రమము ప్రాధాన్యత ఉండవు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక వస్త్రంలో ఉన్న ఒక దారం కనబడి దాని జ్ఞానంతో ప్రారంభమైన వస్త్ర జ్ఞానం అన్ని దారాలు కనపడేటప్పటికీ అది పూర్ణమవుతోంది. ఈ పూర్వ వస్త్ర జ్ఞానంలో వేరువేరు దారాల జ్ఞానం మనకు ఉండదు. అది అఖండ వస్త్ర జ్ఞానం. ఈ విధంగా అనేక మంది డిత్త, డవిత్త, చైత్ర, మైత్ర, దేవదత్త మొదలైన అనేకమైన పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఈ సంజ్ఞా శబ్దాలే వాటికి ఉపాధులు, వీటిని ద్రవ్యాలు అని కూడా వ్యవహరిస్తున్నాం. ఇక మీమాంసకుల మతం ఒక చర్చగా మనం మాట్లాడుకుంటే అన్ని శబ్దాలకు జాతి అందే శక్తి అనగా అన్నియూ జాతివాచక శబ్దాలే అనేది మీమాంసకుల మతం. ఇక గుణశబ్దం కూడా జాతివాచకమే అని అనుకుంటే మంచుగడ్డల యందు ఉన్నటువంటి శుక్లత్వం, పాలయందలి శుక్లము, శుక్లత్వం అనే జాతి ఉన్నదని, కాబట్టి శుక్లాదులు కూడా జాతివాచకాలే అనేటువంటిది ఈ మీమాంసకుల యొక్క మతం. ఇక క్రియాశబ్దం కూడా జాతివాచకమే. గుడపాకము, తండులపాకము అను వ్యవహారం చేత పాకక్రియలు వేరువేరుగా గోచరించినా వాటి యందు పాకత్వము మొదలైన జాతులు ఉన్నాయి. కనుక పాకాది క్రియాశబ్దాలు కూడా జాతివాచకాలే. ఇక సంజ్ఞాశబ్దం కూడా జాతివాచకమే. ఇక డిత్తాది వ్యక్తులు ఒకరే అయినా క్షణ భేదము చేత డిత్త వ్యక్తి భిన్నమగుట చేత వాని యందు డిత్తత్వ జాతి కలదు. ఇక్కడ పైన వివరించిన విధంగా గుణ, క్రియ, ఎదృచ శబ్దాలన్నీ కూడా జాతివాచకాలే అని ఈ పూర్వమీమాంసకుల యొక్క మతం. ఇలాగే నైయాయకులు కూడా జాతి విశిష్టమైన వ్యక్తి యందు శబ్దానికి శక్తి అని నైయాయకుల యొక్క వ్యాఖ్య. కేవలం వ్యక్తి యందు మాత్రమే శక్తి అన్నట్లయితే పూర్వం చెప్పినట్లుగా ఆనంత్య విభజా దోషాలు అనేటువంటివి వస్తాయి. కేవలం జాతి యందే శక్తి అని గ్రహిస్తే వ్యక్తి జ్ఞానం కలగటం లేదు. ఈ ఆక్షేపం వల్ల తెలియబడేటువంటి అర్థానికి శాబ్దబోధలో ప్రవేశం కుదరదు. అందుచేత గో శబ్దానికి గోత్వ జాతి గల గోవు అనే వ్యక్తి అని అర్థం మనకు నైయాయికులు ప్రతిపాదించడం జరిగింది. ఇక బౌద్ధుల ప్రకారంగా చూస్తే సర్వం క్షణికము అనేది వీరి యొక్క తత్వం. ఏ వస్తువు ఒక క్షణం దాటి ఉండదు. ప్రతి వస్తువు కూడా క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. ఒక వస్తువే స్థిరంగా ఉన్నప్పుడు, ఉండటం లేనప్పుడు నిత్యమైన ఒక జాతి అనేది ఉన్నది అని అంగీకరించటం సర్వదా అసంగతమైన విషయం. అందుచేత శబ్దానికి నిత్యమని చెప్పేటువంటి జాతి ఎందు కానీ క్షణికమైన వ్యక్తి ఎందు కానీ శక్తి అనేటువంటిది కుదరదు. అందువల్ల వీరు ఏం చెప్తున్నారు? వీరి భావనలో అపోహయే శబ్దార్థం. దీన్నే మనం అతద్వ్యావృత్తి అని అంటాం. ఒక వ్యక్తిని ఆ వ్యక్తి కంటే వేరొక వ్యక్తుల నుండి వేరు చేయటాన్ని అపోహ అంటున్నాం. గౌహు అంటే గోవు కాని అశ్వాదుల కంటే వేరైనది అని చెప్పుటను మనం ఇక్కడ అతద్వ్యావృత్తి అని అంటాం. ఇక్కడ మమ్మటుడు వ్యాకరణకారుల అలంకారీకుల మతమైనటువంటి ఈ జాత్యాదిని సమర్థిస్తున్నాడు. జాత్యాది అంటే జాతి, గుణక్రియ, ఎదృచ అనే ఈ 4 కూడా సమర్థించటం జరుగుతుంది. ఇక అభిధావృత్తి, అభిధాశక్తి వాచ్యార్థం. ఇది 8వ కారిక. సముఖ్యో అర్ధస్తత్ర ముఖ్యో వ్యాపారోస్యాభిధోచ్యతే. ఇక్కడ వృత్తి చూస్తే స ఇది సాక్షాత్ సంకేతిత అస్యేతి శబ్దస్య. ఇక్కడ మనం వివరణ చూద్దాం అండి. సాక్షాత్తు అంటే అవ్యవధానంగా సంకేతితమైనటువంటి జాత్యాది రూపమైన వాచ్యార్థానికే మనం ముఖ్యార్థం అని పేరు పెట్టాం. శబ్దం విన్న వెంటనే బోధపడే అర్థాన్ని సాక్షాత్ సంకేతితార్థము అంటాం. ఇదే వాచ్యార్థము. దీన్నే మనం ముఖ్యార్థం అంటున్నాం. ముఖ్యం అనగా ముఖము వంటిది అని అర్థం. మన ఎదుట ఎవరైనా వ్యక్తి నిలబడినప్పుడు
ఇతర అవయవాలన్నింటికంటే ముందు మనకు ముఖమే కనిపిస్తుంది. అదే రీతిగా శబ్దం వినగానే ముందుగా స్ఫురించేటువంటి అర్థం అవడం చేత ముఖ్యార్థమని, ఈ అర్థాన్ని బోధించేటువంటి శబ్ద వ్యాపారానికి అభిధ అని పేరు పెట్టారు. ఇతర వ్యాపారాల కంటే ఈ వ్యాపారం చాలా ముఖ్యమైంది. ఇతపూర్వం మనం మాట్లాడుకున్న జాత్యాదులు ఏవైతే ఉన్నాయో కేవలం జాతి నుండి సాక్షాత్ సంకేతితము వాచ్యార్థము లేదా ముఖ్యార్థం గ్రహించు వ్యాపారం ఏదైతే ఉందో అది అభిధావృత్తి శక్తి అని మనం చెప్తున్నాం. ఈ అభిధావృత్తి, లక్షణ వృత్తి, వ్యంజన వృత్తి అనేటువంటి ఈ మూడు వ్యాపారాలలో ముఖ్యమైనటువంటి అభిధ అంటే ఏమిటో వాచ్యార్థాన్ని వివరించేటువంటి సందర్భంలో మనం ఇతపూర్వమే విపులంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు లక్షణ వృత్తి లేదా లక్షణ శక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ కారికలో మమ్మటుడు లక్ష్యార్థం యొక్క స్వరూపాన్ని చెప్పే సందర్భంలో లక్షణ వృత్తి అంటే ఏమిటో కూడా చెప్తున్నాడు. ఇది 9వ కారిక. ముఖ్యార్థవాదే తద్యోగే రూఢితోద ప్రయోజనాత్ అన్యోర్ధో లక్ష్యతే యత్సా లక్షణారోపిత క్రియా అని ఇక్కడ మనకు వ్యాఖ్య చేశాడు. వివరణలోకి వెళితే ముఖ్యార్థానికి అన్వయం కుదరకపోవటం అనే బాధ కలిగినప్పుడు, ముఖ్యార్థంతో సంబంధం ఉన్నప్పుడు, రూఢి లేదా ప్రయోజనం వల్ల కానీ ముఖ్యార్థం కంటే తద్భిన్నమైన అర్థాన్ని ప్రతిపాదించేటువంటి వ్యాపారానికి లక్షణ అనేటువంటి పేరు. ఈ లక్షణకు 3 హేతువులు ఉన్నాయి. 1 ముఖ్యార్థ బాధ, 2 ముఖ్యార్థ సంబంధం, 3 కొన్ని చోట్ల రూఢి, కొన్ని చోట్ల ప్రయోజనం. లక్షణ వ్యాపారం అర్థనిష్టమే అయినా శబ్దమందు ఆరోపించబడుతోంది. ఇక లక్షణ వృత్తి అంటే చూద్దాం. పైన వివరించినట్లు అన్వయం కుదరక ముఖ్యార్థం బాధింపబడినప్పుడు, అనగా వాచ్యార్థం బాధింపబడినప్పుడు, ముఖ్యార్థంతో సంబంధం ఉన్నప్పుడు, అది రూఢి ద్వారా గాని ప్రయోజనం ద్వారా గాని ముఖ్యార్థానికి తద్భిన్నమైన అర్థమే లక్ష్యార్థం. ఇలా లక్ష్యార్థాన్ని సిద్ధింపచేసేటువంటి వ్యాపారాన్ని లక్షణ వృత్తి అని అంటున్నాం. ఈ లక్షణ వృత్తి సిద్ధించటానికి 2 కారణాలు చెప్తున్నారు. అది రూఢి, ప్రయోజనం. రూఢి కారణంన లక్షణ వృత్తి నిరూపించటానికి మనకు మమ్మటుడు కర్మణి కుశలః అనేటువంటి ఉదాహరణ ద్వారా మనకు చెప్తున్నారు. కర్మణి కుశలః అనేటువంటి ఉదాహరణలో వ్యుత్పత్తి అర్థాన్ని చూస్తే కుశలాన్ లాతి ఇది కుశలః. దీనిని అనుసరించి కుశల శబ్దానికి దర్బలను త్రుంపేవాడు లేదా తెచ్చేవాడని అర్థం. పూర్తి వాక్యానికి వాచ్యార్థం కర్మల యందు దర్బలను తీసుకొని వచ్చువాడు. ఈ వాచ్యార్థంతో అన్వయార్థం రానందున అన్వయానుపత్తి చేత అంటే అనుపపత్తి అంటే అసిద్ధి, దీని చేత ముఖ్యార్థ బాధ కలిగింది. ఈ వాక్యంలో కుశలః అనే శబ్దానికి దర్బలను కోయుటలో ప్రావీణ్యుడు లేదా దక్షుడు లేదా నేర్పరి అనేటువంటి అర్థం చెప్తోంది. దీనికి రూఢియే కారణం. కర్మణి కుశల అనేటువంటి వాక్యంలో ఉన్నటువంటి కుశల శబ్దానికి ముఖ్యార్థం కుదరటం లేదు కనుక ఈ నేర్పరి అనేటువంటి అర్థం చెప్పాలి. ఇక ఈ అర్థాన్ని చెప్పినప్పుడే అక్కడ మనకు రూఢి కుదురుతుంది. దర్బలు త్రుంచేవాడు అనే ముఖ్యార్థానికి, నేర్పరి అనేటువంటి లక్ష్యార్థానికి వివేచకత్వం అంటే వివేచనా శక్తి కలిగి ఉండటం అనేటువంటిది ఒక సంబంధం. ఈ విధంగా కర్మణి కుశలః అనేది రూఢిత లక్షణ అను దానికి ఉదాహరణగా చెప్పబడింది. దీనినే నిరూఢ లక్షణ అని కూడా చెప్తాం. ఇక ప్రయోజన కారణంన లక్షణ వృత్తి నిరూపణ. గంగాయాం ఘోషః అనేటువంటి ఒక ఉదాహరణ వాక్యంలో గంగ ఎందు గొల్లపల్లె ఉంది అన్నప్పుడు గంగా శబ్దానికి ప్రవహించు గంగా నది అని అర్థం. ఈ వాక్యానికి వాచ్యార్థం ప్రవహించు గంగా నదిలో గొల్లపల్లె ఉంది అని అర్థం. కానీ గంగా ప్రవాహంలో గొల్లపల్లె ఉండటం అనేటువంటిది అసంభవం కనుక ఈ వాచ్యార్థం అన్వయానుపపత్తి అనేటువంటి దాని చేత బాధింపబడుతోంది. అంటే గంగా ఘోషల అన్వయానికి ముఖ్యార్థ బాధ కలిగింది. గంగాయాం ఘోషః అనే వాక్యంలో వెనుక విశదీకరించినట్లుగా గంగాజల ప్రవాహం ఘోషానికి ఆధారం అవటం కుదరదు. కాబట్టి గంగా శబ్దానికి తీరం అనే అర్థం చెప్పబడుతోంది. ఇక్కడ గంగా పదం లక్షకం, తీరం లక్ష్యార్థం. ఈ విధమైన లాక్షణిక ప్రయోగానికి ప్రయోజనం గంగ ఎందుండేటువంటి శీతలత్వ పావనత్వాదులు అనేటువంటి ధర్మాలు తీరమునందు కూడా కలవని ప్రతిపాదన చేయటం. గంగానది యొక్క పవిత్రత అనే ఈ ప్రయోజనం ద్వారా లక్షణ వృత్తిచే గంగానది
తీరమునందు గొల్లపల్లె ఉంది, అంటే ఈ గంగానది తీరమునందు గొల్లపల్లె ఉంది అనేటువంటి లక్ష్యార్థాన్ని మనం ఇక్కడ సిద్ధింపచేస్తున్నాం. ఇక్కడ మనం ముఖ్యార్థం అంటే వాచ్యార్థమునకు గల బాధలు రెండు విధాలుగా గ్రహించాలి. ఇవి అన్వయానుపపత్తి, తాత్పర్యానుపపత్తి. ఇది చాలా ముఖ్యమండి. అన్వయానుపపత్తి అంటే వాచ్యార్థము అన్వయానికి కుదరకపోయినట్లయితే అది అన్వయానుపపత్తిచే బాధింపబడింది అని అంటాం. కాబట్టి లక్షణ వృత్తికి అన్వయానుపపత్తి మూలమని వాదన చెప్తోంది. దీనిని గ్రంథకర్త అయిన మమ్మటుడు సమర్థిస్తున్నారు. ఇక రెండవదైనది తాత్పర్యానుపపత్తి. ఇక్కడ వాచ్యార్థం తాత్పర్యార్థాన్ని ఇవ్వనిచో అది తాత్పర్యానుపపత్తి చేత బాధింపబడింది అని అంటాం. కాబట్టి లక్షణ వృత్తికి తాత్పర్యానుపపత్తి మూలమని పరమ లఘుమంజూషకర్త అయినటువంటి నాగేశ భట్టి యొక్క ప్రతిపాదన. ఈ విధంగా మమ్మటుడు రెండు విధాలైన లక్షణ వృత్తిని కర్మణి కుశలః, గంగాయాం ఘోషః అను రెండు ఉదాహరణల ద్వారా వివరించి ఇప్పుడు లక్షణ వృత్తి యొక్క భేదాలను వివరించుచున్నాడు. లక్షణ వృత్తి భేదాలు మనకు వీటినే మనం షడ్విధ లక్షణ వృత్తులు అని మనం వ్యవహరించటం జరుగుతుంది. భేదా విమోచ సాదృశ్యాత్ సంబంధాత్తస్తదా గౌణో శుద్ధో చ విజ్ఞేయ. వీటి గురించి ఇప్పుడు చూద్దామండి. భేదా విమోచ సాదృశ్యాత్ సంబంధాంతరస్తదా గౌణో శుద్ధో చ విజ్ఞేయౌ. ఇక్కడ లక్షణ అనేటువంటిది రెండు విధాలు, శుద్ధ లక్షణ, గౌణీ లక్షణ. లక్షణం అనేది సాదృశ్యం కాక ఇంకా ఏ ఇతర సంబంధం చేత అయితే తెలుపబడునో అది శుద్ధ లక్షణ. లక్షణం అనేది సాదృశ్య మూలకం అయితే, అంటే సాదృశ్య సంబంధం కనుక అయితే కనుక ఇది గౌణీ లక్షణ అంటున్నాం. దీన్నే గుణ సంబంధం అని కూడా చెప్పడం జరుగుతోంది. ఒక్కసారి వీటి వివరణలోకి మరలా ఒక్కసారి వివరణకు వెళ్దామండి. ఇక్కడ లక్షణ మనకు రెండు విధాలు. ఒకటి శుద్ధ లక్షణ, గౌణీ లక్షణ. ఈ శుద్ధ లక్షణ సాదృశ్యేతర సంబంధం అయితే గౌణీ లక్షణ సాదృశ్య సంబంధం. ఈ సాదృశ్యేతర సంబంధమైన శుద్ధ లక్షణ మరలా రెండు విధాలు, ఉపాదాన లక్షణ, లక్షణ లక్షణ. ఈ ఉపాదాన లక్షణ మరలా రెండు విధాలుగా మారి సారోప ఉపాదాన లక్షణ, సాధ్యవసాన ఉపాదాన లక్షణ అని రెండు విధాలు. మనం లక్షణలో సారోప లక్షణ, సాధ్యవసాన లక్షణ అని రెండు విధాలు చూస్తాం. ఇక గౌణీ లక్షణలో మనం రెండు అంశాలు, గౌణీ సారోప లక్షణ, గౌణీ సాధ్యవసాన లక్షణ అని మనం చూడటం జరుగుతుంది. ఈ విధంగా లక్షణ అనేది 6 విధాలు అవుతోందని వీటినే మనం షడ్విధ లక్షణ వృత్తులు అని అంటాం. దీనిలో ముందుగా ఉపాదాన లక్షణం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ షడ్విధ వృత్తులు ఉదాహరణ రూపంగా మనం నిరూపణ చేయటం జరుగుతోంది. స్వసిద్ధయే పరాక్షేప పరార్థం స్వసమర్పణం ఉపాదానం లక్షణం చేత్యుక్త ఇత్వా శుద్ధైవ సాధ్విద. వాచ్యార్థం లేక ముఖ్యార్థానికి అన్వయం కుదరక, అంటే అన్వయం కల్పించటానికి ఒక విషయం అండి. వాచ్యార్థము లేక ముఖ్యార్థానికి అన్వయం కల్పించుటకు వాచ్యార్థము కంటే తద్భిన్నమైన అర్థాన్ని ఆక్షేపించుటను ఉపాదాన లక్షణ అంటున్నాం. దీనినే మనం అజహస్వార్థ లక్షణ అని పేరు. దీన్ని మనం ఇంత పూర్వం ఎరిగి ఉన్నటువంటి మాట ఇది. ఈ ఉపాదాన లక్షణ సారోప సాధ్యవసాన ఉపాదాన లక్షణాన్ని రెండు విధాలుగా ఉంటుంది. ఇక్కడ ముందుగా ఆరోప్యం అనేటువంటిది తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా అవసరమైన విషయం. సారోపాన్యాతు యత్రోక్తో విషయీ విషయస్తథా. ఇక్కడ విషయము కూడా, అంటే విషయము కూడా ఎక్కడ చెప్పబడతాయో ఆ లక్షణం మనము సారోప లక్షణ అంటున్నాం. ఇక ఆరోప్యమాన అంటే అపోహ విషయశ్చ యత్రానాపహ్నుత భేదో సామానాధికరణ్యేన నిర్దిశ్చేతే సా లక్షణ సారోప అని ఇక్కడ మనకు చెప్పారు. ఒక వస్తువును నిర్దేశించి, అంటే దాని పేరు చెబుతూ దానిని మరొక వస్తువుగా చెప్పడం ఏదైతే ఉందో అది ఆరోపము అవుతుంది. ఇక మొట్టమొదటిది సారోపాదాన లక్షణ. దీనికి ఉదాహరణగా కుంతాహ ప్రవిశంతి, యష్టయ ప్రవిశంతి అని రెండు ఉదాహరణలు మనం చూస్తాం. కుంతాహ ప్రవిశంతి అన్నప్పుడు ఈటలు ప్రవేశిస్తున్నాయి, ఆయుధానికి కుంతము అని పేరు. ఇక యష్టయ ప్రవిశంతి అంటే కర్రలు ప్రవేశిస్తున్నాయి. ఈ పై వాక్యాలు కనుక గమనిస్తే అచేతనాలైన కుంతాలు, యష్టులు తమంతట తాముగా ప్రాకారాదుల్లో ప్రవేశించటానికి కుదరదు. ఇది
అంటే కుంతాదులు తమకు ప్రవేశం చేయటం కోసం తమతో సంయోగం ఉన్న పురుషులను ఆక్షేపిస్తున్నాయి. ఇవి ఉపాదానంగా ఆక్షేపిస్తున్నాయి కనుక కుంతాదులకు అంటే అచేతనాలవ్వడం చేత ప్రవేశక్రియతో అన్వయం సిద్ధించదు కనుక ముఖ్యార్థ బాధ కలిగి ఉపాదానంగా పురుషులను ఆక్షేపిస్తున్నాయి. ఈ విధంగా కుంతాలను ధరించినటువంటి పురుషులు ఎష్టుధారులైనటువంటి పురుషులు ప్రవేశిస్తున్నారనేటువంటి అన్వయం ఇక్కడ మనం చేయటం జరిగింది. అంటే ఇక్కడ అన్వయం కుదిరింది కనుక వాచ్యార్థానికి అన్వయ సిద్ధికై పదార్థాన్ని లక్షణావృత్తిచే గ్రహించినందువల్ల ఇది ఉపాదాన లక్షణ చేత సారూప లక్షణగా చెప్పబడింది. ఇక రెండవదైనటువంటి సాధ్యవసాన ఉపాదాన లక్షణ. ఇది ఉదాహరణ మనం గంగాయాం ఘోషను తీసుకుంటున్నాం. ఈ గంగాయాం ఘోష అనేటువంటి ఉదాహరణలో మనం గంగా శబ్దం తన వాచ్యార్థమైనటువంటి ప్రవాహం అను అర్థాన్ని విడిచిపెట్టి తీరము అనే అర్థాన్ని బోధిస్తోంది. కావున ఇక్కడ స్వార్థ త్యాగం కోసం ఉపాదాన లక్షణ. అంతేకాదు గంగాయాం అనేది గంగా తటము చేత పూర్తిగా కప్పబడింది. అంటే ఇది సాధ్యవసాయం. అంటే విషయం విషయీ చేత కప్పివేయబడింది కాగా ఇది సాధ్యవసాన లక్షణగా చెప్పాం. ఈ పై రెండు విధాలైన లక్షణాలలో ఉపచారం అంటే శబ్ద ప్రవృత్తి సాదృశ్యాలు లేవు కనుక శుద్ధ లక్షణ విభాగంలోకి ఇవి రావటం జరిగింది. ఇప్పుడు లక్షణంలో మనం రెండు విధాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వాచ్యార్థం కంటే భిన్నమైన అర్థం కోసం వాచ్యార్థాన్ని పరిత్యజించటం లక్షణ. దీన్నే జగత్ స్వార్థ లక్షణ అని కూడా మనం చెప్తున్నాం. ఇది రెండు విధాలు, సారోప లక్షణ, సాధ్యవసాన లక్షణ. అయితే దేన్నైనా మనం ఉదాహరణ పూర్వకంగానే చూపిస్తున్నాం కనుక ఈ సారూప లక్షణకు ఆయుర్ఘృతం అనేటువంటి ఉదాహరణ ఇస్తున్నాం. ఆయుర్ఘృతం అన్నప్పుడు నెయ్యి ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఆయుర్దాయానికి కారణమైన నెయ్యి అని లక్షణావృత్తి చేత అర్థం చెప్పుకోవాలి. దీనికి ఆయుర్దాయానికి కారణమైన నెయ్యి అని మనం లక్షణావృత్తి చేత అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ ఆయుర్దాయం కార్యం, నెయ్యి కారణం. ఆయువుకి నెయ్యికి ఉన్నటువంటి ఈ కార్యకారణ భావాన్ని పురస్కరించుకొని ఆయుఘృతం అన్నప్పుడు ఘృతం మీద ఆయుర్దాయత్వం ఆరోపించబడింది. ఆయుకారకాలైనటువంటి తద్భిన్నమైన ఇతర వస్తువులు కూడా ఉండవచ్చు. కానీ ఇక్కడ ఘృతంలో ఉన్నటువంటి ఒక విలక్షణమైన కార్యం పుట్టించే సామర్థ్యం ఏదైతే ఉందో దానిని చెప్పటం ఇందులోని ప్రయోజనం కనుక ఇది సారూప లక్షణకు ఉదాహరణ. ఇక సాధ్యవసాన లక్షణ ఆయురే వేదం. ఈ ఆయురే వేదం అన్నప్పుడు ఆయుహు ఏవ ఇదం అన్నప్పుడు ఘృతం మీద ఆయుర్దాయం అధ్యవసానం చేయబడింది. అంటే పూర్తిగా అపహృతం అయ్యింది. ఈ అపహృతం అవటం అంటే ఆరోప విషయమైన ఘృతం కప్పిపుచ్చబడింది. ఘృతం ఆయువు పెంచి తీరుతుంది అంటే ఆ పని చేసి తీరుతుందని గట్టిగా చెప్పటం ఇందులోని పరమ ప్రయోజనం. కాబట్టి ఆయురే వేదం అన్నప్పుడు ఘృతం మీద ఆయుర్దాయత్వం అధ్యవసానం చేయబడింది కనుక సాధ్యవసాన లక్షణకి ఇక్కడ మనం ఉదాహరణ చెప్పాం. ఇక్కడ ఉపాదాన లక్షణ అనే భేదాలు రెండూ కూడా గుణ సామ్యం చేత ఏర్పడినవి కాదు కనుక ఇది శుద్ధ లక్షణ భేదాలు. ఇక లక్షణ భేదాలలో రెండవదైనది గౌణీ లక్షణ భేదాల గురించి తెలుసుకుందాం. ఈ గౌణీ లక్షణ వృత్తులు వాటి యొక్క భేదాలు ఉదాహరణ రూపంగా ఇప్పుడు చెప్తున్నానండి. గౌణ భేదాలలో భేదం ఉన్నా కూడా తాద్రూప్యం గోచరించడం లేదా ప్రతీయమానం కావటం, పూర్తిగా అభేదం ప్రతీయమానం కావటం అనేది ఇక్కడ మనం ప్రయోజనం. శుద్ధ భేదాలలో అన్యమైన వాటి కంటే వైలక్షణ్యంతోనూ అంటే విలక్షణంగాను అవ్యభిచారంతోనూ కార్యం చేయటం మొదలైనది ఇక్కడ మనం ప్రయోజనంగా చెప్తాం. గౌణీ లక్షణలో రెండు భేదాలు ఉన్నాయి. ఒకటి గౌణీ సారోప లక్షణ, గౌణీ సాధ్యవసాన లక్షణ. గౌణీ సారోప లక్షణకు ఉదాహరణగా మనం గౌహు వాహీకః అనే దాన్ని చెప్తున్నాం. గౌహు వాహీకః అన్నప్పుడు వాహీకుడు ఎద్దు అనేది గౌణీ సారోప లక్షణకు ఉదాహరణ. ఎద్దుకి వాహీకుడికి భేదం ఉన్నా కూడా ఆ రెండిటికి ఒకే రూపం సాదృశ్యం ఉన్నట్లు గోచరించటం ఇందులో ప్రయోజనం. వాహీకుడు అను వ్యక్తి యందు గోత్వం ఆరోపించబడుతోంది. ఇక్కడ ఆరోప్యమానత్వం గోత్వం, దానిని చెప్పేది గోశబ్దం.
వాహికుడు ఆరోప విషయం. ఈ రెండు శబ్దాలు ఒకే విభక్తితో మనకు నిర్దేశించబడ్డాయి కాబట్టి ఇది సారోప లక్షణ. ఇక్కడ వాహికుడు గోవు కాదు కనుక ముఖ్యార్థానికి బాధ కలుగగా గో శబ్దానికి గో సదృశమందు లక్షణం. ఎద్దు యందు ఉండేటువంటి జడత్వ మాంద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలతో సమానమైనటువంటి గుణాలు వాహికుని ఎందు ఉన్నాయనేటువంటిది ఇక్కడ మనకు సిద్ధిస్తోంది కనుక ఇది గౌణీ సారోప లక్షణకు ఉదాహరణగా చెప్పాం. ఇక రెండవది గౌణీ సాధ్యవసాయ లక్షణ. ఈ సాధ్యవసాయ అన్నప్పుడు ఆరోప్యమానమును మాత్రం నిర్దేశించి ఆరోప విషయాన్ని కప్పిపుచ్చిన అది సాధ్యవసాన లక్షణ. ఆరోప్యమానమును మాత్రం నిర్దేశిస్తూ ఆరోప విషయాన్ని కప్పిపుచ్చినట్లయితే అది సాధ్యవసాన లక్షణ. గౌరేయం అనేటువంటి ఉదాహరణలో గౌహు అయం, గౌహు ఏవ అయం అనేటువంటి వాక్యంలో వాహీకుడిపై గౌహు అనేది పూర్తిగా అపహృతం చేయబడింది. ఇక్కడ ఎద్దు వాహీకుడు పూర్తిగా ఒకటే అయినట్లు మనకు కనిపించటం ఇక్కడ ప్రయోజనం. ఇది గౌణీ సాధ్యవసాన లక్షణకు ఉదాహరణ కనుక ఈ విధంగా లక్షణాతేన షడ్విధాహ అని మొదలు చెప్పినటువంటి ఉపాదాన లక్షణలతో ఈ 4 భేదాలు కలపగా మనకు మొత్తం 6 విధాలుగా షడ్విధాలుగా మనకు చెప్పడం జరిగింది. అయితే ఇవి కాకుండా ఇతర సంబంధ లక్షణాల గురించి కూడా వ్యాఖ్య చేయటం జరిగింది. తాదర్మ్య సంబంధం, ఇక్కడ తాదర్థ్యార్థంలో మనకు అంటే తత్ అర్థంలో మనకు చెప్పేటప్పుడు కొన్ని చోట్ల ఒకానొక అర్థాన్ని సూచించటానికే ఈ సంబంధాన్ని బట్టి కూడా లక్షణం ఉంటుంది. ఇంద్రుని కొరకు ఉద్దేశించబడిన స్తంభము అన్నామనుకోండి, ఇంద్రార్థాస్తూణ ఇంద్రః అనే అర్థంలో ఇంద్రః అనేది లాక్షణిక ప్రయోగంగా మనం చూద్దాం. ఇక స్వస్వామి భావ సంబంధంలో చూస్తే రాజు సేవకుడు అనేటువంటి ఉదాహరణలో రాజా అనేది లాక్షణిక ప్రయోగం. ఇక మూడవది అవయవి భావ సంబంధం. దీనికి ఉదాహరణ మనం అగ్రహస్థ అన్నామనుకోండి, హస్తానికి అగ్రభాగంలో ఉండేటువంటి అవయవమైన అరచేయిని సూచించడానికి అగ్రహస్థ అని లాక్షణిక ప్రయోగం చేస్తాం. దీనికి విగ్రహవాక్యం అగ్రంచ అసౌ హస్తశ్చ అని మనం విగ్రహవాక్యం చెప్తాం. ఇక కార్యకారణ భావ సంబంధం చూస్తే ఆయుర్కృతం, ఇందులో కార్యకారణ భావ సంబంధమైన లక్షణ ద్యోతకం అవుతోంది. ఇక తాత్కర్మ్యం తక్ష అనగా వడ్రంగి. ఒకడు పుట్టుక చేత వడ్రంగి కాకపోయినా అతడు చేసే పని చేయటం చేత వడ్రంగి అని చెప్పబడుతున్నాడు. ఇది లాక్షణిక ప్రయోగం. ఇవన్నీ కూడా శుద్ధ లక్షణాలే. ఈ విధంగా మనం లక్షణాతేన షడ్విధ అని చెప్పి మనం 6 రకాలైనటువంటి లక్షణాలను మనం ఇప్పుడు చూసామండి. దీనితో మనకు రెండవ ఉల్లాసంలో సగ భాగాన్ని మనం చూసుకున్నట్టయింది. ఈ లక్షణాతేన షడ్విధ అనే దాన్ని మరొకసారి పునశ్చరణ నేను చెప్తున్నాను. ఇది లక్షణ 2 విధాలు, శుద్ధ లక్షణ, గౌణీ లక్షణ. సాదృశ్యేతర సంబంధం ఉంటే శుద్ధ లక్షణ, సాదృశ్య సంబంధం ఉంటే గౌణీ లక్షణ. ఈ శుద్ధ లక్షణ మనకు 2 రకాలు, ఉపాదాన లక్షణ, లక్షణ. ఈ ఉపాదాన లక్షణ మరలా 2 రకాలు, సారోపాదాన లక్షణ, సాధ్యవసాన ఉపాదాన లక్షణ. ఈ సారోపాదాన లక్షణలో మనం కుంతాహ ప్రవిశంతి, యష్టయ ప్రవిశంతి అనే ఉదాహరణలు చూసాం. సాధ్యవసాన ఉపాదాన లక్షణలో గంగాయాం ఘోష అనే ఉదాహరణ చూసాం. ఇక లక్షణలో సారోప లక్షణకు ఆయుర్ఘృతము, సాధ్యవసాన లక్షణకు ఆయురే వేదం అనేటువంటి ఉదాహరణలు చూసాం. ఇక గౌణీ సారోప లక్షణలో గౌహు వాహిక అని, గౌణీ సాధ్యవసాన లక్షణలో గౌరయం అనేటువంటి ఉదాహరణలను చూసి మనం ఇప్పటి వరకు లక్షణ తేన షడ్విధ వరకు ఈరోజు మనం మాట్లాడుకోవటం జరిగింది. తరువాత అంశాలైనటువంటి వ్యంగ్యార్థాన్ని గురించి తరువాత తరగతిలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలా బాగా చెప్పారండి. రికార్డింగ్ ఆపరా సార్? రికార్డింగ్ ఆపండి.